a lot for being here and accepting my invitation with the second episode of Chronicles with Dr. Karthika. So when I first thought next ever guest పిలవాలి ఏంటి అన్నప్పుడు ఒక డిఫరెంట్గా ఒక అందరూ భయపడేది ఏంటంటే క్యాన్సర్ అంటేనే అందరికి ఒక చాలా భయం ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ తర్వాత ఒక ఫియర్ అనేది పోవాలి, అసలు క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ రావాలి అండ్ జనరలీ ఓవరాల్ ఒక హెల్త్ ఇన్ఫర్మేటివ్ టాక్ ఉండాలి అని నెక్స్ట్ డాక్టర్ సందీప్ గారే నా మైండ్కి వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో లెట్స్ స్టార్ట్ ఇట్ క్విక్లీ. నాకు యాక్చువల్లీ ఏంటంటే ఎవరెవరు పిలుస్తారా ఎప్పుడు మాట్లాడదామని చూస్తూ ఉంటాను మేడం. మీరు పిలిచారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. సో బ్రీఫ్లీ అసలు మీ మెడికల్ జర్నీ, వై డూ యూ వాంట్, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అసలు క్యాన్సర్ స్పెషలిస్ట్ అవ్వాలి అంటే మాకు ఎంబీబీఎస్లో అంటే అదొక పెద్ద ఇది, అమ్మో ఆ బ్రాంచ్ అయితే వద్దు, దానికి దూరంగా ఉందాం అని అనుకునే వాళ్ళం మేము. మీకు ఎందుకు అసలు క్యాన్సర్ డాక్టర్ అవ్వాలనిపించింది సార్? క్యాన్సర్ డాక్టర్ కన్నా ముందు మనం ఎంబీబీఎస్ గురించి అడగాలనుకున్నాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇప్పుడు ఏముంటుంది మేడం, ఒకరు ఇంజనీర్ ఉంటే ఇంకోరిని తీసుకెళ్లి డాక్టర్లో పడేస్తారు, అంతే కదా. మా నాయనమ్మ కూడా బాగుండేది అన్నట్టు, అందరూ ఇంజనీర్లు ఉన్నారు నువ్వు డాక్టర్గా, అందరు ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్, అంతే. ఆ మెంటాలిటీతోనే వెళ్ళి ఎంబీబీఎస్ చేసినా తప్పితే స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి అట్లనేం లేదు. సరే అందరు ఎంపీసీ వాళ్ళు ఉన్నారు కదా, మనకు బైపీసీ అంటే ఇష్టమే కదా అని చెప్పి అట్లా పోయి ఎంబీబీఎస్ నేను విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో చేశాను. వన్స్ ఐ జాయిన్, ఓకే సూపర్ హ్యాపీ, ఎప్పుడు కూడా రిగ్రెట్ అవ్వలేదు ఎందుకు జాయిన్ అయినామని చెప్పి. తర్వాత నాకు ఎండి వచ్చేసి నాకు పీజీఐ చండీగఢ్లో చేయాలన్న చాలా ఆశ. నాకు ఎయిమ్స్ కన్నా కూడా పీజీఐ చండీగఢ్లో చేయాలి, ఎందుకో తెలియదు, ఆ పిచ్చి ఉండేది సైకాట్రీ చేయాలన్న ఆశ నాకు. యాక్చువల్లీ చాలా రేర్ బ్రాంచ్, ఎవరు వద్దు అనుకుంటారు, మీరు ఆలోచించారు. డిఫరెంట్ గా ఏం లేదు, ఏమో మేడం సైక్ కావచ్చు, మొత్తానికి సైకాట్రీ చేయాలన్న ఆశ. అక్కడ ప్రయత్నించిన తర్వాత కొన్ని అటెంప్ట్స్ తర్వాత అక్కడ ఒక సైకాట్రీ వచ్చింది. సైకాట్రీ జాయిన్ అయిన తర్వాత ప్రొద్దున 7కి వెళ్తే నైట్ 11 అయ్యేది ఆడ. ఓకేనా, 7 to 11 చేసి చిరాకు వచ్చింది. ఎన్ని రోజులకి, 2 weeksకే నాకు. అప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది మేడం, ఆమెతో అసలు మాట్లాడే టైం కూడా దొరికేది కాదు నాకు. మరి టైంలో మనకు అయితలేదని చెప్పి 3rd counseling లో పోయి అప్పటికే ఒక గ్రూప్ తయారు చేసిన నేను. ఆ గ్రూప్లో అందరిని ఏమడిగినా అంటే క్లినికల్ బ్రాంచ్ అయి ఉండాలి, ఇది మళ్ళీ 7 to 11 ఇట్లా ఉండకుండా కొద్దిగా టైం దొరికే బ్రాంచ్ కావాలని అడిగితే అందరూ రేడియేషన్ ఆంకాలజీ అనే ఒక బ్రాంచ్ ఉంది, దానిలో సాటర్డే హాఫ్ డే, సండే హాలిడే. అది ఒక్కటే రీజన్ పట్టుకొని నాకు అసలు రేడియేషన్ ఆంకాలజీ అంటే ఏం తెలియదు, ఎందుకంటే మనకి ఎంబీబీఎస్ లో అసలు ఎక్స్పోజర్ ఉండదు. పోయినా తీసుకున్నా. అసలు పీజీలో కూడా సాటర్డే సండే హాలిడే అంటే అదొక సూపర్ లగ్జరీ అనుకోవాలి. సూపర్ లగ్జరీ మేడం, అసలు సాటర్డే హాఫ్ డే సండే హాలిడే ఎవరు దొరుకుతుంది, అది కూడా పీజీఐలా దొరకదు. 3 రోజులకు ఒకసారి పడుకునే పీజీఐ చండీగఢ్ అది. సో అట్లా తీసుకొని వెళ్ళిపోయి తీసుకున్నాను తప్పితే నాకు స్పెసిఫిక్ గా ఆంకాలజీ అనేది అప్పటికి అసలు ఎక్స్పోజర్ కూడా ఉండేది కాదు. కానీ అది తీసుకోవడం వల్ల ఏంటంటే ఆంకాలజీ అంటే ఒక ఇంట్రెస్ట్ నాకు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. అండ్ ఆంకాలజీ పేషెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి దాంట్లో కూడా ఎంతో కొంత సైకాట్రీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఆ కౌన్సిలింగ్లో కానీ దేనిలో కానీ. సో ఐ స్టార్టెడ్ టు లవ్ దట్ సబ్జెక్ట్. అండ్ ఇంకో బెనిఫిట్ ఏమైందంటే నాకు టైం దొరకడం వల్ల అమ్మాయికి బాగా లైన్ వేసిన, మొత్తానికైతే పడింది, పెళ్లి చేసుకున్నాం, 2 పిల్లలు ఉన్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అంతే మేడం. ఇంకా ఆఫ్టర్ దట్ అక్కడ ఫినిష్ అయిన తర్వాత సీనియర్ రెసిడెన్సీ కూడా అక్కడే చేశాను నేను పీజీఐ చండీగఢ్ లో. ఆ తర్వాత ఫర్ ద పాస్ట్ 3 years ఐఎమ్ వర్కింగ్ ఎట్ హైదరాబాద్. అది అట్లా నడుస్తుంది మేడం. నైస్ సార్. సో కమింగ్ టు క్యాన్సర్ పర్ సే, యాక్చువల్లీ ఇండియా ఇస్ బికమింగ్ ద క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు నేను రీసెంట్ స్టాట్స్ లో చూసాను. ఆల్మోస్ట్ లైక్ 14 lakhs per year పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. సో ఇలానే ప్రోగ్రెస్ అవుతే నెక్స్ట్ బై 2025 15 lakhs per year అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సార్? ఇది ఇలానే అవుతూ ఉంటే అసలు క్యాన్సర్ని ఎలా స్టాప్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, లేదా దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎలా వచ్చాయి? జస్ట్ లైట్ ఆన్ దిస్. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఇప్పుడు క్యాన్సర్ యాక్చువల్లీ ఇన్సిడెంట్స్ పెరగడానికి వేరియస్ కాజెస్ ఉన్నాయి మేడం. ఒకటి మన ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవచ్చు, రెండోది యాక్చువల్లీ మెయిన్ ఫ్యాక్టర్ మనం తీసుకుంటే ఫుడ్ హ్యాబిట్స్ కన్నా కూడా యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగింది. అంటే మనకు పాపులేషన్ తీసుకుంటే కనుక ఏజ్డ్ పాపులేషన్ కూడా పెరిగింది. మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ క్యాన్సర్ తీసుకుంటే ఏజ్ దానికి, రైట్? సో ఏజ్ పెరిగిన కొద్దీ మన లోపల ఉన్న జెనెటిక్ మ్యూటేషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒక మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్లీ యావరేజ్ లైఫ్ స్పాన్ జనాలది పెరగడం వల్ల క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది పెరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే పాతకాలంతో కంపేర్ చేస్తే మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్ క్యాపబిలిటీ కూడా చాలా పెరిగినాయి మేడం. అందుకేంటి, డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తే చిన్న లెవెల్లో ఉన్న క్యాన్సర్ కూడా తెలిసిపోతుంది. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్
ఇంక్రీజ్ ఇన్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్. అట్లా కాకుండా సేమ్ ఇప్పుడున్న మనకు అలవాట్లు కానీ మిగతా అన్ని చేయబట్టి ఆటోమేటిక్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనము హెల్త్ మీద స్పెండ్ చేసే ఇండివిజువల్గా హెల్త్ మీద మనం స్పెండ్ చేసే మనీ ఏదో ఉందో అది కూడా పెరిగింది, యాక్సెసిబిలిటీ పెరిగింది. ఇవన్నీ రీజన్స్ కలుపుకొని ద ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ హ్యాస్ ఇంక్రీజ్డ్. దీన్ని ఆపడానికి అనేది నా దగ్గర అయితే లేదు మేడం ప్రస్తుతానికైతే. బట్ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ అబౌట్ ఎట్లా అంటే న్యూ అడ్వాన్సెస్ ఏం వస్తున్నాయి అంటే ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ మేడం. అది ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు లంగ్ క్యాన్సర్ పేషెంట్ స్టేజ్ 4 వస్తే 6 months కంటే సినిమాల్లో చూసినట్టు ఈ అద్దాలు తీసేసి వీళ్ళు 6 నెలల కంటే ఎక్కువ బతకరని చెప్పేటి ఉంటాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళకి ఆ పర్టికులర్ మ్యూటేషన్స్ ఉన్నాయి, ఆ టార్గెట్స్ ఉన్నాయని మనకు తెలిస్తే కనుక టార్గెటెడ్ థెరపీతో 4 to 5 years లైఫ్ స్పాన్ ని పెంచే అవకాశం ఉంటుంది అన్నట్టు. అయితే నేను 4 నుంచి 5 సంవత్సరాలు అనగానే జనాలు ఏమంటారంటే, అంటే మామూలుగా క్యాన్సర్ పేషెంట్స్ కానటువంటి లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానటువంటి జనాలు 4 to 5 years పెరుగుతుంది ఏమన్నా మిరాక్యులస్ అంటారు. కానీ if you ask that cancer patient particularly, then he will say the importance of time. వాళ్ళకి 6 నెలలు బ్రతికే ప్లేస్ లో 4 నుంచి 5 సంవత్సరాల లైఫ్ స్పాన్ మనం ఇవ్వగలిగినామంటే దట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ దెమ్, దట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్ ఆల్సో. అంటే నేను దానిలో ఒక పార్ట్ అయినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. డెఫినెట్లీ ఎ బ్లెస్సింగ్ ఫర్ ద కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక మన పర్సన్ ఒక 6 months లో చనిపోతున్నారంటే ఆ ట్రామా ఇస్ స్టిల్ మేబీ చాలా వేరియేషన్స్ డిఫరెన్సెస్ కూడా వస్తాయి. ఇన్ దిస్ కంటెక్స్ట్ ఒక స్మాల్ స్టోరీ వేర్ ఐ కేమ్ అక్రాస్. చెప్పండి. బికాస్ వెన్ వీ డూ అవర్ పాలియేటివ్ పెయిన్ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చినప్పుడు హీ జనరల్ గా ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చారు దట్ హీఈస్ ఇన్ పెయిన్ అండ్ వీ కేమ్ ఫర్ పెయిన్ కన్సల్టేషన్ అని చెప్పేసి. బట్ ఆ పేషెంట్ కి క్యాన్సర్ ఉందని వాళ్ళు చెప్పలేదు. దే కేమ్ ఫస్ట్ అండ్ ఇలా ఉంది బట్ హీ సఫరింగ్ ఇన్ పెయిన్, మీరు జస్ట్ బ్యాక్ పెయిన్ కి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు చెప్పండి, బట్ యూ గో హెడ్ విత్ ద రెగ్యులర్ ట్రీట్మెంట్ అన్నట్టు చెప్పారు. బట్ ఐ సమ్హౌ ఐ హ్యావ్ డన్ దట్. నో, దిస్ ఇస్ నాట్ రాంగ్. ఇట్ ఈస్ హిజ్ లైఫ్, హీ హ్యాస్ ద రైట్ టు నో హౌ మచ్ హీ లివ్ అనేది ఖచ్చితంగా తెలియాలి. మీరు అతని లైఫ్లో డిసిషన్ తీసుకునేది ఇది కాదు. ఎస్, మనం కౌన్సిలింగ్ చేద్దాం. ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళంగానే పేషెంట్ మీరు క్యాన్సర్ ఉంది, మీరు 6 నెలల కన్నా ఎక్కువ బతకరంటే ఎవరైనా అక్కడే హార్ట్ అటాక్ వచ్చి కూడా చచ్చిపోతారు. సో అలా కాదు, ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఇది రైట్ కాదు, మనం చెప్దాం అని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మెల్లగా పేషెంట్ని కూర్చొని మాట్లాడిచ్చాం. తర్వాత లక్కీలీ హీ యాక్సెప్టెడ్ దట్. అంటే చాలా ఇదిగా, ఓహో నాకుంది, నాకు అప్పుడే డౌట్ వచ్చింది లేదో చెప్తున్నారని, నాకు ఇది ఉంది, సో దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటి, నేను ఈ పెయిన్ నుంచి ఎలా. సో లేటర్ వి ట్రీటెడ్ ద పేషెంట్, దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ తర్వాత నాకు వాళ్ళు 6 months తర్వాత వచ్చి కలిసి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆయన నెక్స్ట్ 4-5 years బతుకుతారు అనే రియాలిటీని మనం అర్థం చేసుకోవాలి. సో హీ హ్యాస్ డన్ సంథింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్, అవన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. సో నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు చాలా యూజ్ అయ్యారు. సో ఈ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఈవెన్ ఐ బిలీవ్ దట్ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేదా ఎవరైనా క్యాన్సర్ ఉంది అని చెప్పకుండా దాయడం కన్నా చెప్పి ఇప్పుడు ఈ అడ్వాన్స్ మనం వచ్చే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇది కూడా డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ జనాలు అర్థం చేసుకోవాలి థింగ్ దట్ ఇట్ ఈస్ ఓకే. Cancer these days has lot of advancements. It's okay to tell the patient and accept చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్ మేడం. యాక్చువల్లీ దీన్ని కొల్యూజన్ అంటారు. అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ట్రీట్మెంట్ చేయించడం. మనం కొన్నిసార్లు ఇన్వాల్వ్ అవ్వలేము దానిలో. ఎందుకంటే మా దానిలో కౌన్సిలింగ్ లో ఏం చేస్తామంటే ఎవరికి క్యాన్సర్ వచ్చింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ ది బ్రెడ్ విన్నర్ ఫ్యామిలీలో, అంటే ఆయన మొత్తం ఫ్యామిలీని చూసుకునేది వాళ్ళ, ఆర్ ఈసీ డిపెండెంట్ పిల్లల లేదా డిపెండెన్స్ లో కూడా పిల్లల లేదా పెద్దవాళ్ళ, ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బట్టి ఇన్వాల్వ్ అవుతుంది. యాక్చువల్లీ కొల్యూజన్ అనేది అంటే ఇది చెప్పకపోవడం అనేది ఫీమేల్స్ కి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, అమ్మ మా వాళ్ళు తట్టుకోలేరు చెప్తే, అంటే నేనంట గిన్ని తట్టుకున్న వాళ్ళు కదా తట్టుకోలేరు అబ్బాయి ఎందుకని చెప్పాలి అని చెప్తాను. ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసినామంటే, వాళ్ళకి చెప్పకుండా ట్రీట్మెంట్ తీసుకుపోతాం కదా మేడం, చుట్టుపక్కల హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఐబ్రోస్ పోయిన వాళ్ళు ఉంటారు, కంప్లీట్ గా వీక్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఎర్లీ స్టేజ్ వాళ్ళు కూడా నేను చచ్చిపోతానేమో అందుకే వీళ్ళు నాకు చెప్తలేరు అన్న ఫీలింగ్ లో వాళ్ళు డిప్రెస్ అయి ఉంటారు. సో నేను అందరికి ఏం చెప్తానంటే, మీరు కంప్లీట్ గా స్టేజ్ చెప్పకపోండి, కంప్లీట్ గా వీళ్ళకు ప్రోగ్నోసిస్ చెప్పకపోండి, కానీ అట్లీస్ట్
క్యాన్సర్ ఉందని చెప్పండి, ఎర్లీ స్టేజ్ ఏదో అది మీ ఇష్టం, కానీ క్యాన్సర్ ఉందని చెప్పండి. అట్లా చెప్తే వాళ్ళకి ఏంది, సరే ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది, బెటర్ అవుతామనే ఆ ఫీలింగ్ లో ఉంటారు, పాజిటివిటీ ఉంటుంది అట్లీస్ట్. ఆ పాజిటివిటీ విల్ కన్వర్ట్ టు అంటే మంచి ప్రోగ్నోసిస్ గా కన్వర్ట్ అవుతుందా లేదా నాకు తెలియదు, కానీ వాళ్ళైతే వాళ్ళ ట్రీట్మెంట్ పట్ల పాజిటివ్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాలని కొన్నిసార్లు ఇన్సిస్ట్ చేస్తాను. కొన్నిసార్లు ఇన్సిస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సగం మంది వెళ్ళిపోతారు, వీడియో చెప్తాడు లోపలికి పోతే అని చెప్పి. సో విత్ టైం ఏంటంటే నేను నేర్చుకున్నాను కొన్ని, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కూర్చోబెట్టి అరే నేను ఇట్లా చెప్తారా భయ్, మీ ఇష్టం ఉంటే చెప్తా లేకుంటే లేదని చెప్తాను. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఏమో చేయరు మేడం, వాళ్ళు ఏది చేసినా కూడా మా వాళ్ళకి చెప్పొద్దు అంటారు, నడుస్తూ ఉంటది. ఇంకా అది చెప్పాలి చెప్పకూడదు అనేది యాక్చువల్లీ ట్రయల్స్ కూడా ఉన్నాయి మేడం. అంటే షుడ్ బి వాళ్ళకి చెప్పాలా చెప్పకూడదా అని. ఇన్కన్క్లూజివ్. కొన్ని స్టడీస్ ఏం చెప్తా అంటే వాళ్ళ పాజిటివ్ అవుట్లుక్ పెరగడం వల్ల ట్రీట్మెంట్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది ఏమో అంటారు తప్పితే పాజిటివ్ గా చెప్పరు. నేను మాత్రం పేషెంట్ ఇండివిజువలైజ్ చేసుకొని ఆ పేషెంట్ సర్కమ్స్టాన్సెస్ ని అది మేలా ఫీమేల్ మీరు అన్నట్టు బ్రెడ్ విన్నర్ ఆర్ డిపెండెంట్ అనుకొని అది చేయాలంటారు. అట్లా చేయాలి అంటే అట్లీస్ట్ నేను అట్లా చేస్తాను. వాళ్ళకి ఏం చెప్తానంటే స్టేజ్ చెప్పకుండా ఇంకొకటి మీరు ఇప్పుడు చెప్పారు కానీ మంచి క్యాన్సర్ అనే పదం వాడరు మేడం. అంటే నా దగ్గరకి ఆల్రెడీ క్యాన్సర్ అని ఉంది, మీకేమైంది అంటే అది వచ్చింది, అది ఏందమ్మా అంటే గడ్డ వచ్చింది, ఆ గడ్డని ఏమంటారు అంటే కంత వచ్చింది అంటారు తప్పితే క్యాన్సర్ అనే పదం వాడరు. అది అంటే ఒక స్టిగ్మా ఉండిపోతుంది, వాళ్ళకి భయం ఉండిపోతుంది. అది నడుస్తూనే ఉంటుంది మేడం డైలీ. వీ షుడ్ యాక్చువల్లీ మనం మాట్లాడుకునేటప్పుడు కూడా జనాలు కూడా క్యాన్సర్ అంటే భయపడొద్దు, క్యాన్సర్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తా ఉండాలి మనం. మేబీ ఇట్లా చెప్తా ఉంటే ఏదో 10 సంవత్సరాల తర్వాత జనాలు మాట్లాడుకుంటారు, అర్థం చేసుకోవచ్చు. బట్ యాజ్ యూ సెడ్ వన్ పాయింట్ ఇస్ ట్రూ దట్ మేబీ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ముందు కూడా ఉండేదేమో, బట్ ఇట్ వాస్ నాట్ డయాగ్నోస్డ్. అప్పుడు నార్మల్ గా చనిపోయే వాళ్ళు, సరే ఏదో వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, ఏదో వచ్చింది, అప్పుడు అంత ఎడ్యుకేషన్ లేదు, ఇల్లిటరసీ లేదు కాబట్టి చనిపోయారు అనుకునే వాళ్ళు. ఇప్పుడు అది డయాగ్నోసిస్ ఎక్కువైపోయి అన్నట్టు కూడా ఇన్సిడెంట్స్ ఎక్కువైపోతుంది అని అనుకోవచ్చు. సరే ఇంకోటి చూస్తూ ఉంటాం చాలా మంది ఇప్పుడు ఊర్లలో కానీ జనరల్ గా ఈ మధ్య సిటీ పాపులేషన్ అర్బన్ లో కూడా ఆయుర్వేదంతో క్యాన్సర్ ట్రీట్ చేయొచ్చు, లేదా ఇంకా మాంత్రికులు, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ దిస్ ఇన్ ఓపెన్ ప్లాట్ఫామ్, ఇంకా మాంత్రికుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు పెద్ద ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇల్లిటరేట్స్, ఈవెన్ ఎడ్యుకేటెడ్ లిటరేట్స్ ఆల్సో ఆయుర్వేదం అని, లేదా ఏదో ఫుడ్ తింటే, ఏదో గింజలు తాగితే, ఏదో నానబెట్టుకొని తినేస్తే, ఏదో రూట్స్ తింటే, లేదా ఎవరో మంత్రాలు వేసేస్తారు క్యాన్సర్ పోతుంది అని వాళ్ళ దగ్గరికి వెళ్తే లైన్లు ఇంత పెద్దగా ఉంటాయి, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకదు మనకన్నా. సో ఇది అసలు దాంతో క్యూర్ అయిపోతే మీరు ఎందుకు ఇంత చదువుకున్నారు? మంచి క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ ఏంటంటే దీనికంటే ముందు నేను ఒక స్టోరీ చెప్తాను మేడం. స్టోరీ కాదు, యాక్చువల్లీ నిజంగా జరిగింది. ఏంటంటే నేను ఇనిషియల్ గా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ క్యాన్సర్ పేషెంట్స్ చూసిన తర్వాత బాగా హట్ అయిపోయి, నేను శివభక్తుని, శివుని బాగా నమ్ముతా. సో పూజలు స్టార్ట్ చేశాను. పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఇదేంటిది కాశీకి కూడా చాలాసార్లు వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత కాశీఘాట్ లో నాకు ఒకసారి ఒక డ్రీమ్ వచ్చింది. ఏంటంటే యూ కెన్ క్యూర్ ద పేషెంట్ త్రూ యువర్ ఐస్. ఓకే, రెండోది ఏంటంటే నా బాల్డ్ హెడ్ కదా మేడం, ఇట్లా పెడితే లైటింగ్ కొంచెం షైనింగ్ వస్తుంది. సో పేషెంట్స్ అట్లా నిల్చోబెట్టి ఇట్లా వంగితే నా నుంచి వచ్చిన రేస్ తోని చాలా మంది పేషెంట్స్ నేను క్యూర్ చేశాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇలా కనుక మీరు చెప్పేస్తే నిజంగా చాలా మంది నమ్మేస్తారు అనుకుంటా. అదే కదా మేడం నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నమ్మే వాళ్ళు కూడా ఉంటారు నిజంగా. అప్పుడు అపోజిట్ వాడు ఏం క్వశ్చన్ అడగాలి, అరే ఎట్లా చేస్తావురా భయ నువ్వు అని అడగాలి. అడిగేటోళ్ళు తక్కువైపోయారు. నేను ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తానో అంటే వీడియోలో కనుక నేను కాన్ఫిడెంట్ గా ఒక పాయింట్, అరే నా కండ్ల నుంచి రేస్తో నేను ఖచ్చితంగా క్యూర్ చేస్తా అని చెప్పి 5గురికి పైసలు ఇచ్చి ఈసారి మొత్తం క్యూర్ చేసిండు అని చెప్పిస్తే 100 మంది చూసిన వాళ్ళు అట్లీస్ట్ 10 మంది అన్నా నమ్మ వస్తారు, రైట్? ఇప్పుడు జరిగేది ఆయుర్వేదంలో కూడా అదే. జనాలు ఫీల్ అవుతారని చెప్పి నేను కూడా చాలా మట్టుకు మాట్లాడడం ఆపేసాం అనుకున్నా కూడా నేను ఆపను మేడం. నేను మామూలుగా ఐఎమ్ వెరీ మచ్ యాంటీ అగేన్స్ట్ ఆయుర్వేదిక్ ప్రాక్టీసెస్ ఇన్ క్యాన్సర్. ఇది చెప్పంగానే నేను నిజంగా శివభక్తుని, ఇలా తప్పేం చెప్పట్లేదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయుర్వేదంని రిలీజియన్ తోని కలిపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఆయుర్వేదిక్ అగేన్స్ట్ గా మాట్లాడితే వీడు హిందూయిజం కి అగేన్స్ట్ గా మాట్లాడుతారు అని చెప్పి మన పురాతనాల్లో ఉన్నన్ని అన్నిటినీ వీడు ఎందుకు నమ్మవు నువ్వు అనేటోళ్ళు ఉన్నారు తప్పితే లాజిక్ తీసి మాట్లాడేటోళ్ళు లేరు మేడం ఇక్కడ ఆయుర్వేదిక్ లో. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్ మినిస్ట్రీ ఉందనుకోండి మేడం, దాని బడ్జెట్ చూస్తే దాదాపు ఇప్పుడు 3,12,000 కోట్లు ఏదో బడ్జెట్ ఇచ్చారు. ఓకే,
ఆర్ 1,00,000 కోట్లు సంథింగ్ బడ్జెట్ ఉంది. నెక్స్ట్ మనం ఒకవేళ వాటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మార్కెట్ చూసినాం అనుకోండి, అది కూడా దాదాపు 1,00,000 కోట్లు ఆర్ సంథింగ్ ఉందన్నట్టు. ఇది ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ నుంచి ఇంత బడ్జెట్ తీసుకున్నా కూడా దే ఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ వన్ సింగిల్ ట్రయల్ విచ్ సేస్ దట్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వల్ల క్యాన్సర్ క్యూర్ అవుతుంది అని చెప్పలేరు వాళ్ళు. ఇంత పైసలు ఉన్నాయి, ఇంత గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఏదైనా ఒక ట్రయల్ చేయొచ్చుగా, చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దీనిలో నేను యాక్చువల్లీ కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను ఆయుర్వేదం ఎందుకు నమ్ముతారని చెప్పి. ఒకటి ఏమని చెప్తారు, ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టెప్ ఏంటంటే యాంటీ మోడర్న్ మెడిసిన్. ఠాగూర్ సినిమాలో కదా మొత్తం చచ్చిపోయిన మీద ట్రీట్మెంట్ చేసినని చూపిస్తారు. అట్లా చేసిన వాళ్ళు లేరా అంటే 100లో ఎవరో ఉండుంటారు. అది పక్కన పెడితే మోడర్న్ మెడిసిన్ ని వాళ్ళు ఏం చేసిండ్రు, ఇది దయ్యం, ఇది భూతం. మీరు ఎప్పుడు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు చూసినా, ఇప్పుడు రీసెంట్ గా బాబా రామ్దేవ్ చూసినా కూడా వాళ్ళు ఫుల్ యాంటీ అలోపతి మోడర్న్ మెడిసిన్ మాట్లాడతారు. ప్రొపగండా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొపగండా ఉంది మనకి. పాయింట్ నెంబర్ 1 అంటే మనం భూతాలం, మనం దయ్యాలం పక్కన పెట్టేసాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు నా దగ్గరకు పేషెంట్ వచ్చిండు అనుకోండి, నేను వానికి నిజంగా వాడు తెలుసుకోవాలనుకుంటే అరే నీ యావరేజ్ లైఫ్ స్పాన్ ఎట్లుంటది, ఇది క్యూర్ చేస్తే ఇంత పర్సెంటేజ్ మంచిగా ఉండొచ్చు, లేకుంటే బాగుండొచ్చు. అవతల సైడ్ ఏం చెప్తున్నారు, ఏ క్యాన్సర్ అన్నా కానీ ఏ స్టేజ్ లను ఉండని నేను 100% క్యూర్ చేస్తా అంటాడు వాడు. ఇటు సైడ్ ఏం చెప్తున్నాం మనం, పర్సంటేజ్ తగ్గుతుందో తగ్గదో. అటు సైడ్ వాడు ఏం చెప్తాడు, తగ్గుతుంది అని చెప్తాడు. ఇటు సైడ్ మనం ఏం చెప్తాం, అరే ఆయుర్వేదిక్ నమ్మకరా అని చెప్తాడు. వాడేం చెప్తాడు తెలుసా మేడం, మంచిగా మీరు ఆ ట్రీట్మెంట్ వాడుతూ ఉండండి, అది వాడుకుంటూ వచ్చి నా దగ్గరికి రండి అంటాడు. రైట్, క్యూర్ అయింది అనుకోండి, అది కాదు నేను ఇచ్చిన మందున వల్ల క్యూర్ అయింది అంటాడు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అనుకోండి, నాది కాదు వాళ్ళు ఇస్తున్నారు కదా మందులు, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటాడు. ఓవరాల్ గా పేషెంట్ మాత్రం సాటిస్ఫైడ్. ఓకే, ఇంకోటి నేను చెప్తాను, ఇప్పుడు మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం, మైక్ పెట్టుకున్నాం, మనం యూట్యూబ్ లో చేస్తాం, రైట్? పాతకాలం లెక్క మొత్తం డప్పు వేసుకొని ఇందు మూలంగా అందరికి తెలియదు డప్పు కొట్టుకుంటే అయితే పోం కదా, ఏదైనా మ్యాటర్ చెప్పాలనుకుంటే. బికాస్ వీ హావ్ బికమ్ అడ్వాన్స్డ్, రైట్? మనం అందరికి జనాలకు ఎట్లా వెళ్ళాలనే ఒక మాడ్యూల్ సెలెక్ట్ చేసుకుని పాడ్కాస్ట్ చేస్తున్నాం. అంత మాత్రాన పాత వాటిని మనం తిట్టుకుంటామా? లేదు, మనం వీ హ్యావ్ అడ్వాన్స్డ్, రైట్? అంటే నేను అనేది ఏంటంటే మనం ఒక అడ్వాన్స్మెంట్ కి వెళ్తున్నప్పుడు దాని పరంగా వెళ్ళాలి, కానీ ఒకప్పుడు వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆయుర్వేదిక్ మంచిదే. ఇంకోటి కూడా స్టేట్మెంట్ వాడుతూ ఉంటాను, ఆయుర్వేదం మంచిదే, రైట్? ఇప్పుడు ఇచ్చేటోళ్ళు కాదు, ఎగ్జాక్ట్లీ, రైట్? సో ఈ మనము అన్ని రకాలుగా మోడర్నైజ్డ్ సైడ్ వెళ్తున్నప్పుడు, మెడిసిన్ లో కూడా ఇంత మోడర్న్ గా వెళ్తున్నప్పుడు పాత దాన్ని పట్టుకొని ఎందుకు ఉల్లాడతారో నాకు అర్థం కాదు. అట్లా అంటే కోపం వస్తుంది, రైట్? కోపం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు ఒక ట్రయల్ చేయాలి, రైట్? ఇప్పుడు సపోజ్ ఒక క్యాన్సర్ లో పనికి వస్తుంది ఆయుర్వేదం అని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వేం చేయాలి, ఒక ట్రయల్ చేయి. వీళ్ళకి ఇది ఇచ్చినాం, ఒక 100 మందికి మోడర్న్ మెడిసిన్ వాడినాం, క్లారిటీగా చూస్తే ఎవరికి ఏది తెలియదని తెలుస్తుంది. చెయ్యరు. మీరు ఎప్పుడు చూసినా ఒక గ్రూప్ లో కనుక, నేను ఇప్పుడు ఆయుర్వేదిక్ గ్రూప్లలో కూడా ఉంటా, ఫుల్ యాంటీగా మాట్లాడతా, అందరు నన్ను వేసుకుంటా ఉంటారు. నేను ఐ విల్ టేక్ మై స్టాండ్ అంతే. ఆయుర్వేదం వల్ల క్యాన్సర్ క్యూర్ అవ్వదు, రైట్? వాళ్ళు ఏం చేస్తారు, ఇండివిజువలైజ్డ్ స్టడీస్ ఏవైతే ఉంటాయో ల్యాబ్ లో ప్రూవ్ అయిన ఏవైతే ఉంటారో అది పంపుతారు. అంటే ఇప్పుడు సపోజ్ మనకు పసుపు ఉంది మేడం, పసుపులో కుర్కుమిన్ ఉంటది. ఆ కుర్కుమిన్ కి ఏంటి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. నువ్వు పసుపు బుక్తావు, మరి తినవు కదా. సో నువ్వేం చేయాలంటే ఆ పసుపు నుంచి తయారు చేసినటువంటి ఏదన్నా మెడిసిన్ ని తీసుకొని ఇది ఇవ్వడం వల్ల, ఇదే ఇవ్వడం వల్ల 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ నేను నయం చేసిన అంటే అది ఒక ట్రయల్. చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి ప్రాపర్టీస్ ఉన్నాయా, చలో దీని నుంచి ఒకటి తయారు చేద్దాం, అమ్ముదాం. ఇంతకుముందు నేను బడ్జెట్ అని చెప్పాను కదా, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నా, నువ్వు ట్రయల్ చేయవు. పోనీ ఇంకోటి ఏంటి, మోడర్న్ మెడిసిన్ కాస్ట్లీ అంటారు, అవేమన్నా ఫ్రీయా? కాదు కదా మేడం. ఇంకొకటి, నా పేషెంట్స్ ఎవరన్నా వచ్చి అడిగాను అనుకో, నేను ఏం చెప్తా తెలుసా, ఒకవేళ గనక ఆయుర్వేదిక్ మెడిసిన్ త్రూ క్యాన్సర్ క్యూర్ అయ్యేది ఉంటే కనుక నేనే దాన్ని తీసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్కువ కాస్ట్ అమ్ముకుంటా కదా. అంటే మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ ఆర్ ఏందది బిజినెస్ మెన్ అమ్ముకునేటోళ్ళు, ఆయుర్వేదిక్ డాక్టర్లు మంచోళ్ళు అనుకుందాం సార్. బట్ స్టిల్ నేను వాళ్ళ నుంచి కొన్ని తీసుకొని మోడర్న్ మెడిసిన్ గా తయారు చేసుకొని నేను ఎక్కువ కాస్ట్ అమ్ముకుంటా కదా, అంతేగా బిజినెస్ పరంగా ఆలోచిస్తే. ఈ లాజిక్ లకు ఆన్సర్ ఉండే, ఈ చిన్న లాజిక్ కూడా చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అటలీ. అంటే ఫస్ట్ నుంచి మనకి మన మోడర్న్ మెడిసిన్ ఏంటంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఈవెన్ పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నా సరే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది
అసలు మెడికల్ టాబ్లెట్స్ అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ మోడర్న్ మెడిసిన్ లో అనే ఇది అదే సేమ్ ఆయుర్వేదిక్ లో అయితే అది హెర్బల్ కదా, అది న్యాచురల్ కదా, న్యాచురల్ కదా అనే వర్డ్ తోటి ఆయుర్వేదిక్ చేసేస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా నేను నా పేషెంట్స్ అందరూ వస్తే ఇదే చెప్తా ఉంటాను అన్నట్టు. ఈ మధ్యలో ఒకటి అనుకున్నా, నీకు దూపైంది అనుకోండి, దాహం అయింది అనుకోండి, నీళ్ళు తాగుతారు రైట్, నీళ్ళు తాగకుండా బిస్కెట్ లో అన్నం తిన్నాం అనుకోండి, మీ దాహం తీరుతుందా? తీరదు రైట్. అప్పుడు ఎవరైనా వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు కదా తింటే ఏమవుతుంది అంటే లాజిక్ ఎక్కడుంది అంటే, నీకు దాహం అయితే నీళ్లు తాగాలి తప్పితే వేరే ఏవి తీసుకున్నా నీకు దాహం తీరదు. నీకు ఒకవేళ ఒక రోగం వస్తే దానికి సంబంధించిన తీసుకోవాలి కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా అని చెప్పి ఇష్టం ఉన్నవి తీసుకుంటే కాన్సెప్ట్ లాజిక్ ఏంది అక్కడ? జనాలందరి మెంటాలిటీ ఎట్లయిపోయిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ మాట్లాడే ముందు సైడ్ ఎఫెక్ట్ మాట్లాడుతున్నారు. అదేందో మళ్ళీ నువ్వు ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ వర్సెస్ ఎఫెక్ట్స్ చూసుకోవాలి. దానికి 100% ఎఫికసీ ఉందా, అసలు ఎఫికసీ ఎట్లా ఉంది అని చూసుకొని దాని నుంచి నువ్వు సరే సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు ఉన్నాయి, మనం ఎంత టాలరేట్ చేసుకోగలుగుతాం చూసుకోవాలి. కానీ అంతే నడిచిపోతాను మేడం. ఇట్ హ్యాస్ బికమ్ ఏ హ్యూజ్ మార్కెట్ యాక్చువల్లీ. సో దానికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండేవాడికి అది లేసిపోతా ఉంది అన్నట్టు. ఈ మధ్యలో ఒక సద్గురు స్టేట్మెంట్ కూడా చూసిన, ఇఫ్ యూ హ్యావ్ క్యాన్సర్ టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్ మోడర్న్ మెడిసిన్, ఆఫ్టర్ దట్ కమ్ టు అస్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఏందా లాజిక్ ఎక్కడిది? అదే చెప్తున్నాను మేడం, సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఫర్ మోడర్న్ మెడిసిన్, మొత్తం క్యూర్ చేసేదంతా. ఇప్పుడు ఈ మధ్యలో ఒక వీడియోస్ చూసింది అనుకోండి, తమ్నేల్లో ఒక ఈ మధ్యలో చూసిన, అంటే దాని పేరు తీసుకుంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో కదా, పాడ్కాస్ట్ అన్నప్పుడు చెప్పాలేమో మేడం, మీరు బీప్ పెట్టుకుంటే పెట్టుకొని. పునర్జన ఆయుర్వేద అని ఒకటి ఉంటుంది. ఆయన ఏం చేస్తారంటే స్టేజ్ 4 క్యాన్సర్ ని కూడా అని ఉంటది మొత్తం. ఇన్నాళ్ళు అసలు నా బాడీ ఏదో అయిపోయింది ఈ ఒక్క మందుతో అని ఉంటది. మొత్తం చూసింది అనుకోండి, యాక్చువల్లీ మిస్లీడింగ్ ఉంటుంది అన్నట్టు. అంటే దాంతో క్యాన్సర్ క్యూర్ అయింది అన్నట్టు ఉంటది. కానీ యాక్చువల్లీ ఆ పేషెంట్స్ అన్ని చూస్తే ఏంది, వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ రేడియేషన్ కీమోథెరపీ ఏదో తీసుకునే ఉంటారు. తీసుకున్న తర్వాత మా దగ్గరికి రండి అంటారు. అంటే వాళ్ళకి నేను క్యాన్సర్ క్యూర్ చేస్తా, బరాబర్ క్యూర్ చేస్తా నా మందుతోనని చెప్పే గట్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే యాంటీ మోడర్న్ మెడిసిన్ ప్రోపగాండాతో బతుకుతున్న వాళ్ళు తప్పితే అంతకంటే ఏముండదు. సరే మేడం, ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా పోతూనే ఉంటదేమో ఒక టాపిక్ తో. సో అదే, సో ఇప్పుడు మా ప్రాక్టీస్ లో కూడా చూస్తుంటాం, ఇప్పుడు పెయిన్ మెడికేషన్స్ కానీ పెయిన్ ట్రీట్మెంట్స్ కానీ ఫస్ట్ అడిగే క్వశ్చన్, మేడం దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని. ఫస్ట్ నేను అదే చెప్తాను, దీని ఎఫెక్ట్ 95% ఉంటుంది. అంటే మీకు 95% పెయిన్ రిలీఫ్ అవుతున్నప్పుడు ఎంతో అంత 5% క్యూరబుల్ తర్వాత ట్రీటబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. ఫస్టే దీనికి ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉందనుకొని దీన్ని ఇది చేసుకోకుండా 95% ఎఫెక్ట్ని తీసుకోలేకపోతున్నారు. అది పీపుల్ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ నౌ. ఓకే సార్, సో కమింగ్ నెక్స్ట్, ఇంత మాట్లాడుకున్నామంటే క్యాన్సర్ గురించి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక మీరు రేడియేషన్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ అయిపోయిన తర్వాత కీమోథెరపీ అయిపోయిన తర్వాత కూడా మీ ఎక్స్పీరియన్స్లో హౌ ఆర్ ద పేషెంట్స్ లీడింగ్ అ నార్మల్ లైఫ్ మీరు ఎలా చూస్తున్నారు? ఎలా నాకు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది మేడం దాని మీద టేక్. డిఫైన్ నార్మల్ లైఫ్ అంటారు అంటే ఇట్స్ నాట్ టు పోక్ ఆర్ సంథింగ్. మీ నార్మల్ మే నాట్ బి మై నార్మల్. ఒకటి. సెకండ్ ఏమంటానంటే, ఒక ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి ట్రీట్మెంట్ కి ముందు నేను ఎట్లా ఉన్నానో అట్లానే ఉండాలని కంపేర్ చేస్తూ ఉంటే గనక యూ విల్ నెవర్ లీడ్ ఏ నార్మల్ పీస్ఫుల్ లైఫ్. నేను నా పేషెంట్స్కి ఏం చెప్తానంటే, మీకు లాస్ట్ డే ఆఫ్ రేడియేషన్ అయిపోయింది సపోజ్, ఆ రోజు మీకు ఒక హెడ్ అండ్ నెక్ పేషెంట్ అనుకోండి, వాళ్ళకి మ్యూకోసైటిస్ అంటే నోట్లో చిన్న పుండ్లాగా అయిపోయినా కానీ లేదా డార్క్నింగ్ ఆఫ్ స్కిన్ ఉన్నా కానీ, ఆ రోజు థింక్ ఇట్ యాజ్ డే 1. ఓకే, ఆ తర్వాత మీకు అవి తగ్గుతా ఉంటే యు ఆర్ బీయింగ్ క్యూర్డ్ ఆఫ్ దట్ సైడ్ ఎఫెక్ట్స్, రైట్? ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు మంచిగా అయిపోతా ఉన్నారు. మీ కంపారిజన్ పాయింట్ అక్కడి నుంచి ఉండాలి. మీ కంపారిజన్ పాయింట్ కనుక మీ మొత్తం ప్రీ ట్రీట్మెంట్ కంపారిజన్ పాయింట్ తో ఉందనుకోండి, యూ కెన్ నెవర్ లీడ్ ఏ సో కాల్డ్ నార్మల్ లైఫ్, రైట్? మీరు పోస్ట్ ట్రీట్మెంట్ లాస్ట్ డే నుంచి మీ లైఫ్ ని కంపేర్ చేసుకోండి. అరే నువ్వైతే అట్లా కంపేర్ చేసుకుంటా నన్ను అడిగితే నాకు ఆన్సర్ లేదు. కానీ మీరు ఒకవేళ మెంటల్ గా కనుక మీరు పీస్ఫుల్ ఉండాలనుకుంటే, సింపుల్ మేడం, ఒక ఆపరేషన్ అయింది, ఇక్కడ ఫైబ్రోస్ వచ్చేస్తుంది వాళ్ళకి, సో నెక్ మూవ్మెంట్ ప్రాపర్ గా ఉండదు. నాకు ఇంతకుముందు ఆపరేషన్ కాకముందు నెక్ మూవ్మెంట్ ప్రాపర్ గా ఉంది, ఇప్పుడు లేదు అనుకున్న రోజులు మీకు కాదు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ప్రొలాంగ్డ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి మేడం. డిపెండ్స్ ఆన్ ద సబ్సైడ్. అంటే రేడియేషన్ కనుక తీసుకుంటే మనకి నోట్లో డ్రైనెస్ వస్తుంది వాళ్ళకి, ఓకేనా? సలైవా ఫామ్ కాదు, డిపెండింగ్ ఆన్ ద సబ్సైట్. అంటే నాలుక, ఒకవేళ నాలుక క్యాన్సర్ కి మనకు రేడియేషన్ ఇస్తే వాళ్ళకి టేస్ట్ తగ్గుతుంది.
ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కొంచెం టెన్షన్ పడతారు అందరు. కానీ ఎవరితో డిస్కస్ చేయాలి ఇది అంటే జనరల్ పాపులేషన్ భయపడతారు. కానీ ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ గనక ఆయనకేముంటది, ఈ సైడ్ ఎఫెక్ట్స్ కన్నా ఆయన లైఫ్ మీద ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ మైండ్ సెట్ ఎట్లుంటది, నేను బ్రతకాలి, ఆ తర్వాత నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనాయి, నాకు నోరు డ్రైనెస్ ఉందా దాని మీద ఉంటుంది తప్పితే ఫస్ట్ ఎవరైనా కూడా దే విల్ బి హ్యాపీ దట్ దే ఆర్ లీడింగ్ ఏ లైఫ్ అట్లీస్ట్. అది నార్మల్ లైఫా కాదా అనేది ఇంకా వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటది. బట్ అఫ్ కోర్స్ సైడ్ ఎఫెక్ట్స్, క్రానిక్ సైడ్ ఎఫెక్ట్స్ రేడియేషన్ కి ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద సైడ్ ఎఫెక్ట్స్ బట్టి మనం ట్రీట్మెంట్ చేసే స్టైల్ మారుతా ఉంటుంది. దీని గురించి మాట్లాడాలని కొద్దిగా. ఇఫ్ దే యాక్సెప్ట్ ద క్యూర్, సరే ఇంతో అంత మన క్యూర్ అయింది, వీఆర్ ఏబుల్ టు లివ్ అ లైఫ్ ఆఫ్టర్ క్యాన్సర్ అనే హ్యాపీనెస్ తోటి ఉంటే డెఫినెట్లీ దే కెన్ డెఫినెట్లీ మేడం. నేను అదే చెప్తా ఉంటాను, మీరు పాస్ట్ తో కంపేర్ చేసుకోకండి. ప్రజెంట్ ఉన్న దానికన్నా మీ లైఫ్ ఇంప్రూవ్ అవుతా ఉంటుంది, అది ఒకటే కంపేర్ చేసుకుంటా ఉండండి అని చెప్తా ఉంటాను. కాకపోతే చాలా మంది అది యాక్సెప్ట్ చేస్తారు మేడం. చాలా మంది విల్ బి గ్రేట్ఫుల్ దట్ దే అండర్ గౌన్ సో కాల్డ్ మోడర్న్ ట్రీట్మెంట్ అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నామని చెప్తారు. అంటే దీస్ సైడ్ ఎఫెక్ట్స్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. మళ్ళీ ఇట్లా నేను అంటే కింద ఎవరైనా కామెంట్లు పెడతారు, సైడ్ ఎఫెక్ట్లు మీకు, బట్ స్టిల్ అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది అంటే వాళ్ళు హౌ మచ్ గ్రేట్ఫుల్ దే ఆర్ ఫర్ గెటింగ్ ట్రీట్మెంట్. సో ఇదంతా క్యాన్సర్ ఇప్పుడు మన జనరల్ ఆడియన్స్ కి మనము అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నాం, టు నాట్ టు స్కేర్ దెమ్ విత్ టూ మచ్ ఆఫ్ క్యాన్సర్. అసలు ఇది రాకుండా అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సి వాట్ ఐ ఫీల్ ఇస్ ప్లాస్టిక్ వన్ థింగ్. మనం వాటర్ బాటిల్స్ దాంట్లో ప్లాస్టిక్, పాల ప్యాకెట్లు కూడా ప్లాస్టిక్. అసలు మనం అనిపిస్తుంది అసలు ప్లాస్టిక్ లేని బతకలేము ఏదో చేసుకుని. బట్ ఎంతో అంత కొంచెం ప్రివెన్షన్ అయితే మన చేతుల్లో ఉంటుంది. బట్ ఈ ప్లాస్టిక్ ప్రివెన్షన్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ క్యాన్సర్, ఫ్యూచర్లో ఎంత క్యాన్సరస్ కండిషన్స్ కెన్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్స్ అనేది ఒకసారి ఇఫ్ యూ కెన్ త్రో అ లైట్, ఆర్ వ్యూవర్స్ ఐ థింక్ డెఫినెట్లీ ఇది చూసైనా కొంచెం ప్లాస్టిక్ వాడుక తగ్గిస్తారేమో అని. యాక్చువల్లీ త్రో ఎ లైట్ కన్నా ముందు నేనేం చేసినట్టు మేడం, నేను మిగతా వాళ్ళకి చెప్పే కంటే ముందు ఐ మీన్ నాకు పాసిబుల్ ఆ ప్లాస్టిక్ ప్రివెంట్ చేయడం కాదు జనరల్. ఇంకొకటి ఫుడ్ ఆల్టర్నేటివ్స్ ఆర్ ప్లాస్టిక్స్ గురించి మాట్లాడుకుంటే ఎంత లెవెల్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ ఎంత లెవెల్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ విల్ లీడ్ టు క్యాన్సర్ అనే అది ఉండదు. అంటే మనకు ఇప్పుడు సపోజ్ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమైనా ఫుడ్ లో మనకి ఫ్రోజన్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయి కనుక దానిలో ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మనం లిస్ట్ తీసినాం అనుకోండి, USFDA అప్రూవ్డ్ కానీ ఇవన్నీ ఫుడ్ లిస్ట్ తీసుకుంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ పార్టికల్స్ విచ్ ఆర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఫుడ్ సో కాల్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఆర్ సంథింగ్. yes they are carcinogenic, బట్ ఎట్ వాట్ డోస్ అనేది తెలియదు మనకి. ఎందుకు అంటే అన్ని కలిసి ఉంటాయి. ఓకే, సో మనం ఇండివిజువలైజ్ చేయలేం. ఇంకోటి నేను ఆలోచించేది ఏంటంటే మనం పాల ప్యాకెట్స్ ఉన్నాయి అనుకోండి మేడం, పాల ప్యాకెట్స్ లో ఆ మైక్రో ప్లాస్టిక్స్ కలుస్తా. ఇంకా ఈ మధ్యలో ఒక ట్రయల్ వచ్చింది, నాకు పేరు గుర్తుకులేదు. దానిలో ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే దే హావ్ కలెక్టెడ్ బ్లడ్ ఆఫ్ ఫ్యూ పీపుల్. చూస్తే ఏంటంటే ద నానో ప్లాస్టిక్ మెటీరియల్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దర్ బ్లడ్. అంటే ప్రతి ఒక్కరి బ్లడ్ లో, ఇప్పుడు మీ బ్లడ్ నా బ్లడ్ వీళ్ళందరి బ్లడ్ తీసినా కూడా అందులో ఎక్కడో కొంచెం నానో పార్టికల్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉంటాయి డెఫినెట్లీ. దీన్ని ఎట్లా అవాయిడ్ చేయడం అనే దానికన్నా కూడా నేను ఆలోచించేది యాక్చువల్లీ ఎట్లా అంటే, మీరు అన్నారు కదా ఎంతవరకు అవాయిడ్ చేయగలుగుతాం అది మనం చూస్ చేసుకోవాలి. నేను అనుకన్నా కూడా యాక్చువల్లీ మీకు ఏమైనా థాట్స్ ఉంటే చెప్తారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే నేనేమనుకోని అంటే బేసిక్ థింగ్స్, ఇప్పుడు మనం పాలు ఎస్పెషలీ ద మిల్క్ ఇస్ ద వన్ వేర్ అసలు మిల్క్ కన్జ్యూమ్ చేయని ఇల్లు అయితే ఉండదు. అట్లీస్ట్ ఆ పాల ప్రొడక్షన్ లో ప్లాస్టిక్ అయినా మనం తగ్గిస్తే, ఈ ఇనిషియేటివ్స్ ఎందుకు మనం తీసుకోవట్లేదు? ఎందుకు లేదా గవర్నమెంటే తీసుకోవాలా, లేదా మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఇది అసలు మనం ఏదో గవర్నమెంట్ ఏదో వచ్చి చేసేస్తుంది, ఎవరో వచ్చి చేసేస్తారు, దానికన్నా మన సైడ్ నుంచి మనం ఏం చేయాలి? ఏమో మేడం, ఏముంది ప్లాస్టిక్స్ అనుకోండి మేడం, అంటే యాక్చువల్లీ ప్రాక్టికాలిటీస్ చూసుకుంటే కనుక కెన్ వి నాట్ ప్యాకేజ్ దిస్ ఇన్ అ నార్మల్ గ్లాస్ బాటిల్, ఆర్ వాట్ ఆర్ ద లాజిస్టిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, వై నో వన్ ఇస్ డూయింగ్ ఇట్? అంటే నాకు డైరీ ఫార్మ్ కూడా ఉంది కాబట్టి ఒక మిషన్ చెప్తాను మేడం. గ్లాస్ ఏమవుతుంది అంటే గ్లాస్ తోని క్లీనింగ్ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ డిస్పోజబుల్ గ్లాస్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్పోజబుల్ యూజ్ చేయాలి.
రైట్. అంటే నువ్వు ఏం చేస్తావు, ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 days యూ విల్ హావ్ 30 గ్లాస్ బాటిల్స్. పగలగొట్టుడు తప్పితే మనం దాన్ని ఏం చేయాల్సి ఉండదు. అట్లా ఒక వేస్ట్ మెటీరియల్ పెంచుతూ ఉంటాం. ఇంకా మిగతాయి కూడా ఈ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కూడా యాక్చువల్లీ మనం తగ్గించుకోవచ్చు. మీరు కూడా చూసారా, ఇంత ముందు కన్నా కూడా మనకు పోస్ట్ కోవిడ్ స్విగ్గీ, జొమాటో ఇవేవి కూడా అంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కూడా మనం ఆటోమేటిక్ గా పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నానా, ఇప్పుడు ఇంటికి పోయి పిజ్జానో ఏదో ఆర్డర్ చేసుకొని తింటాను నేను. సో నేను అనేది ఏంటంటే మనం ఎంత నెగటివ్ గా మాట్లాడాలనుకున్నా కూడా దానిలో నుంచి అంటే చెడు ఉంది అని తెలిసినా కూడా ఐ డోంట్ నో సమ్హౌ మనము దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం. నేను ఇంతకుముందు బాగా ఏమంటారు దాన్ని సాలడ్స్ తీసుకోవడం కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం కానీ, లేదా ఇవన్నీ ఫుడ్ ఆల్టర్నేటివ్స్ నేను అసలు వాడను, బయట ఫుడ్ తినద్దు అని నా మెంటాలిటీ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత సాటర్డే అయిందంటే అవన్నీ మర్చిపోయి ఆ ఒక్క పిజ్జా తెచ్చుకున్నాడు, లేకుంటే ఏదన్నా స్టోర్డ్ ఫుడ్ తెచ్చుకున్నాడు, తినుడు, మొత్తం తిన్న తర్వాత అప్పుడు గిల్ట్ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. అబ్బా ఇది ఎందుకు తిన్నాం, మళ్ళీ క్యాన్సర్ వస్తుందా ఏది. బట్ అవాయిడింగ్ అనేది నాకు అర్థం కావట్లేదు మేడం. యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి మీ దగ్గర చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను నేను, హౌ టు అవాయిడ్ దీస్ ప్లాస్టిక్స్, హౌ టు అవాయిడ్ దిస్ ఫుడ్ మెటీరియల్స్ అనేది. కానీ నిజంగా నాకు కూడా ఐడియా లేదు. వ్యూవర్స్ ఎవరైనా కింద కమెంట్ చేసి ఇట్లా చేయరాబోయే అంటే నిజంగా ఫాలో అవుతానే. సో కమింగ్ టు క్యాన్సర్ ప్రివెన్షన్, అంటే ఇంత క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాము, ఇంకా చాలా ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ఉన్నాయి. క్యాన్సర్కి వ్యాక్సిన్ తీసుకోవచ్చు, చాలా మంది క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ఇంకా ఉన్నాయి. సో అసలు ఏ వ్యాక్సిన్ ఏ ఏజ్లో తీసుకోవాలి, వాట్ ఆల్ క్యాన్సర్స్కి ఇప్పుడు వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి, అసలు దీని గురించి అసలు ఎలా అవేర్నెస్, ఎలా కొంచెం చెప్పండి. ప్రివెన్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేడం మనం ఫస్ట్ యాక్చువల్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన హ్యాబిట్స్ నుంచి వచ్చే క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రివెంట్ చేసుకోవాలని మన హ్యాబిట్స్ ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవాలి. నేను ఎక్కువ చెప్పేది ఏంటంటే టొబాకో, సిగరెట్, బీడీ, గుట్కా ఏదన్నా కూడా బంద్ చేయాలి. అది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ మేడం. లంగ్ క్యాన్సర్ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ 50% ఆఫ్ లంగ్ క్యాన్సర్, మోర్ దెన్ దట్. ఇది చెప్పగానే సగం మంది ఏమంటారు కదా, ఆయన ఏం తాగలేదు ఆయనకు వచ్చింది ఎట్లా అని అంటారు. అరే నేను అందరికి చెప్పేది ఏంటంటే సిగరెట్ ఆర్ బీడీ ఇవి తాగడం వల్ల పర్సంటేజెస్ ఆఫ్ అంటే రిస్క్ పెరుగుతుంది నీకు. అంటే అది తీసుకోకపోవడం వల్ల నీకు లంగ్ క్యాన్సర్ రాదని కాదు. అంటే ఇది తీసుకున్నోనికి ఒకరికి వస్తే తీసుకున్నోనికి 6 వస్తాయి, దాదాపు 6-7 times తీసుకోవచ్చు మనం. అది చూడాలి కానీ మా తాత తాగేటోడు ఆయనకేం రాలేదు, నేను తాగితే నాకేమొస్తుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. సో టొబాకో అనేది అవాయిడ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఇంకా ఈ జనరేషన్ లో కూడా ఇన్సిడెన్స్ ఆఫ్ టొబాకో అంతే ఉందా సార్ మీ ప్రాక్టీస్ లో మీరు చూస్తుంటే? అయ్యో పెరిగింది మేడం, ఇంకా పెరిగింది. అయితే ఏం తగ్గిందంటే బీడీలు తగ్గినాయి. బీడీలు తగ్గినాయి, ఈ సిగరెట్లు అవి పెరిగిపోయినాయి. బీడీల వల్ల ఏంటంటే ఆ ఫిల్టర్ ఉంటుంది మేడం. బీడీ ఏంటంటే ఆ పార్టికల్స్ ఎక్కువగా మీ ఓరల్ క్యావిటీలో మిగిలిపోతాయి. సో బీడీ వాటి వల్ల ఏంటంటే ఓరల్ క్యావిటీ, థ్రోట్ క్యాన్సర్స్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సిగరెట్లు ఏంటంటే ఫిల్టర్ ఏం చేస్తుంది, వాటిని ఫిల్టర్ చేస్తుంది ఆ పార్టికల్స్ ని. సో అవి ఇంకా టైనీ పార్టికల్స్ మీ ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. సో లంగ్ క్యాన్సర్స్ పెరుగుతాయి. సో పెరిగింది, తాగేటోళ్ళు తాగుతూనే ఉన్నారు. ఇంకొంతమంది దొరికారు ఈ మధ్యలో. నాకు ఏంటంటే వాళ్ళు ఆల్కహాల్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆల్కహాల్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సపోజ్ నాకు తెలిసిన ఒకరు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే సంవత్సరం మొత్తంలో 9 నెలలు తాగుతారు ఫుల్ ఆల్కహాల్, 3 నెలలు బంద్ చేస్తారు, కంప్లీట్ బంద్ చేస్తారు. ఎందుకంటే డీటాక్స్ అట, నా లివర్ మొత్తం డీటాక్స్ అయిపోతుంది, లివర్ అంతా మంచిగా అవుతుంది, మళ్ళీ తాగుడు షూరు చేస్తుంది. ఈ బీడీలో ఈ సిగరెట్లలో కూడా ఈ మధ్యలో ఇట్లా తయారైన అంటే ఐ స్మోక్ ఫర్ ఫ్యూ మంత్స్ దెన్ ఐ స్టాప్ స్మోకింగ్. లేదా ఇంకొంతమంది వచ్చి అనా ఒక పెట్టమందం తాగితే కష్టం కానీ 1-2 తాగితే ఏం కాదు కదా. ఎందుకేం కాదు రే భయ్, ఒక్కటి తాగినా కూడా రిస్క్ పెరుగుతుంది. ఓన్లీ క్యాన్సర్ అనే కాదు, స్ట్రోక్ కావచ్చు, మిగతా అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి. ఎనీ కైండ్ ఆఫ్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. నిజంగా డీటాక్స్ అవుతుంది అంటారా? ఎట్లయితుంది మేడం? అది చాలా మంది అనుకుంటున్నారు. మీ అంటే యాజ్ అ డాక్టర్స్ మనకి తెలుసు, కానీ నిజంగానే ఆ కాన్సెప్ట్ చాలా ఉంది. ఇప్పుడు కొన్ని రోజులు తాగుతాము, తర్వాత ఆపేస్తాము, ఇంకేం రాదు, అంటే అది క్లీన్ అయిపోతుందేమో అని అనుకుంటారు. బట్ దట్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్, విచ్ ఇస్ దట్ కెనాట్ బి క్యూరబుల్ అని మాత్రం అది అర్థం చేసుకోవట్లేదు ఇంకా. బట్ దట్ ఈస్ దేర్. ప్రతి సినిమా ముందు అందరు అసలు సినిమా చూడని వాళ్ళు ఇప్పుడు ఉండరు, కానీ ఆ ముఖేష్ అడ్వర్టైజ్మెంట్ ఇప్పటికి వేస్తున్నాము. అది చూసి కూడా ఇంకా మీ నుంచి ఇంకా నేను అనుకుంటా కొంచెం టొబాకో యూసేజ్ తగ్గిందేమో అని నేను అనుకుంటున్నాను.
బట్ ఐ డోంట్ నో స్టిల్ ఎంత ఇన్సిడెంట్స్ ఇంకా ఉంది. లేదు మేడం, తాగే వాళ్ళు ఉన్నారు. ముఖేష్ యాడ్ చూసి నవ్వేటోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే వాళ్ళు కూడా ఆ ప్లేస్ లో పోయే అవకాశం ఉందని చెప్పి. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ రాగానే అందరు నవ్వుతా ఉంటారు, ఏ తీసేయరా అంటారు, కానీ యాక్చువల్లీ అది మంచి అవేర్నెస్ యాడ్, దాన్ని చూసి కూడా మనం నవ్వుకుంటా ఉంటాం అన్నట్టు. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా మేడం, ఇది కూడా పెట్టాను మర్చిపోయినా సార్ అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు టొబాకో తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ మేడం. మనకి ఫుడ్ ఒకటి ఇంపార్టెంట్, మనకి ఫిజికల్ యాక్టివిటీ ఒకటి ఇంపార్టెంట్. ఫుడ్ ఏం చేస్తున్నాం మనం, ప్రిజర్వేటివ్స్, ఇంతకుముందు మాట్లాడినట్టు ప్రిజర్వేటివ్స్ ఒకటి తీసుకుంటా ఉంటాము. అవి ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ప్లస్ ప్రాసెస్డ్ మీట్ కూడా పెరిగింది మన దగ్గర, కన్సంప్షన్ కూడా. సో మంచి ఫుడ్ ఆర్ మనకి ఇప్పుడు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ సాలడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే దానిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. అది మనకు మన డైట్ లో ఒక భాగం చేసుకుంటే గనక వీ కెన్ అట్లీస్ట్ రెడ్యూస్ ద రిస్క్. రెడ్యూస్ ద రిస్క్ అన్నా కానీ జీరో చేసుకోలేము, బట్ యూ కెన్ డెఫినెట్లీ రెడ్యూస్ ద రిస్క్. నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ అయిపోయింది, మనకి టొబాకో అయిపోయింది, నెక్స్ట్ మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఉందనుకోండి. ఇప్పుడు ఫీమేల్స్ గురించి మాట్లాడదాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒబీస్ ఫీమేల్ ఉన్నారనుకోండి, పోస్ట్ మెనోపాస్ అంటే మెనోపాస్ తర్వాత ఒబీస్ ఫీమేల్ ఉంటే వాళ్ళకేంటి, వాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటాయి. అగైన్ ఈస్ట్రోజన్స్ ఏవైతే ఉందో దట్ ఈస్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఆటోమేటిక్ గా మీ పెరిఫెరల్ అంటే మీ పెరిఫెరల్ ఫ్యాట్ ఏదైతే ఎక్కువగా ఉండడం వల్ల మీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ని పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఇట్లా చాలా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో చేస్తే మీ రిస్క్ ని జీరో చేసుకోలేరు, కాకపోతే తగ్గించుకోగలుగుతారు, చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు. నెక్స్ట్ ప్రివెంటబుల్. ఎట్లా ఇప్పుడు ఇది ప్రివెన్షన్ లో ఒక పార్ట్ గా చూసుకునేది వ్యాక్సిన్స్ మేడం. వ్యాక్సిన్స్ ఏంటంటే మేజర్ గా ఇప్పుడు ఉన్నాయి 2 వ్యాక్సిన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్. హెపటైటిస్ బి వైరస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ లివర్ క్యాన్సర్. సో దాని వ్యాక్సినేషన్ వేసుకుంటే గనక మీరు డెఫినెట్లీ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ hepatitis related cancers. Next major important human papilloma virus. HPV virus. HPV virus ఎందుకు ఇంపార్టెంట్ అంటే it is one of the major cause of cancer. ఏది, థ్రోట్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారం అంటారు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, ఏనల్ కెనాల్ క్యాన్సర్ కావచ్చు, వెజైనల్ క్యాన్సర్ కావచ్చు, ఇట్లా చాలా రకాల క్యాన్సర్స్ కి అది కారకం. సో అందుకు ఇప్పుడు కూడా ఈ మధ్యలో చూస్తే మీరు ఒక న్యూస్ చూసారు లేదు, ఈ బడ్జెట్ లో మనకి ఏం చేశారంటే ఫ్రీ వ్యాక్సినేషన్ అప్ టు 15 years ఏజ్ గ్రూప్. యాక్చువల్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 9 to 15 ప్రూవెన్ ఎఫికసీ. సో 9 to 15 వాళ్ళకి మనం అది వ్యాక్సిన్ 2 doses వేయాల్సి ఉంటుంది. ఇన్ a gap of 2 months. 0 to ఒకవేళ 15 దాటితే 0 to 6 అంటే ఫస్ట్ డోస్, తర్వాత 2 నెలల తర్వాత 4 నెలల తర్వాత 3 డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ మాత్రం ఫ్రీ వ్యాక్సినేషన్ 15 years వరకు ఉంటుంది. యాక్చువల్లీ హెచ్పివి ఇస్ రిలేటెడ్ టు యువర్ సెక్షువల్ యాక్టివిటీ. ఇండియన్ సెనారియోలో చూస్తే కనుక ఇంకా రూరల్ పాపులేషన్ ఆర్ వాట్ ఎవర్ పాపులేషన్ యూ టేక్, మనము 26 years వరకు కూడా ఇవ్వచ్చు. ఓకే, వాళ్ళకి మాత్రం 3 doses ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు చాలా మంది ఏమంటారు అంటే, సార్ అది ఇంకా రాలేదు కదా, వచ్చినాక ఫ్రీ వ్యాక్సిన్ వేసుకుంటా ఉంటాం. బిర్యానీకి అంత పైసలు పెడతావు, సినిమాలకు అంత పైసలు పెడతావు, బట్టలు కొనుక్కోనికి అంత పైసలు పెడతావు, ఈ వ్యాక్సిన్ వేసుకోనికి మాత్రం ఒక్కొక్కరికి అసలు రాదు. నెక్స్ట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో నేను యాక్చువల్లీ ప్రివెన్షన్ కాదు కానీ నేను ఎక్కడ మాట్లాడినా ఒకటి మాట్లాడేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మేడం. ఎట్లా రిలేటెడ్ కాదో నాకు తెలియదు కానీ నేను ఒకరు వచ్చింది నా దగ్గరికి, సాఫ్ట్వేర్ రైట్, మంచిగా సంపాదిస్తున్నారు, కానీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే జనాలందరికీ ఏముందంటే అందరికి రోగాలు వస్తాయి కానీ నాకు రాదు, నా ఫ్యామిలీకి రాదు. ఒకటి ఇంకో దురద ఏముంటుంది తెలుసా, వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటాడు, ఒక 3 సంవత్సరాలు కడతాడు, ఏం కాదు వాళ్ళకి, 4వ సంవత్సరం ల్యాప్స్ అయిపోతుంది, అప్పుడు అని రోగం వస్తాడు మన దగ్గరికి. సార్ మొన్నటి వరకు కట్టినా ఇప్పుడు తీసుకోలేకపోయినా అంటారు. అరే ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక 10,000 12,000 పెడితే మనకు 5 లక్షల నుంచి 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది, తీసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు ఇది చెప్తే కింద కామెంట్ ఏం చేస్తారు తెలుసా మేడం, అంటే నేను ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా అందరు ఏమంటారంటే అందరు పైసలు ఉన్న వాళ్ళు ఉంటారా అని అంటాడు. ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళని వదిలేని, నీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టుకోవచ్చు కదా రాబాయ్, అందరి దగ్గర పైసలు లేవంటే నీకెందుకు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు ఇన్సూరెన్స్ తీసుకో. ఎందుకు అంటే నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు, రైట్? అండ్ అదొక భరోసా అంతే. నువ్వు ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకోవాలి కానీ 10,000 15,000 కూడా మళ్ళీ మొత్తం. మళ్ళీ నేను ఎప్పుడు పక్కతో ఒకటే చెప్తా మేడం, ఏంటంటే
నువ్వు సంవత్సరం మొత్తం తినే బిర్యానీ కౌంట్ చేసినావు అనుకో ఇంకెక్కువ అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతుంది కదా, 3 times ఎక్కువ అవుతుంది కదా. నీ సినిమాలు ఈ మధ్యలో ఐఫోన్లు చూసారు కదా, ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ ఉంటది కదా. ఆ ఐఫోన్ మొత్తంతో నాకు తెలిసి ఒక 5 years 5 years అది వెళ్ళిపోతుంది మంచిగా ప్రశాంతంగా. కానీ అదొద్దు వాళ్ళకి. మూవీకి వెళ్ళి 10 rupees పాప్కార్న్ 600 rupees పెడతారు, అది పర్లేదు. 10 సార్లు మూవీకి వెళ్ళినా 60,000 అక్కడికే అయిపోతాయి. బట్ దే ఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ హెల్త్. వన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆల్సో ఐ వాంట్ టు టెల్ దట్ ఇప్పుడు నేను అన్నట్టు సినిమాకి వెళ్ళి ఒక 600 rupees అంటే 10 rupees వర్త్ పాప్కార్న్ కి 600 rupees ఆ టైంలో ఎంజాయ్మెంట్ కి స్పెండ్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏదో మిడిల్ క్లాస్ హై క్లాస్ అని కాదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్లాస్ పీపుల్, నార్మల్ వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు ఈట్ పాప్కార్న్ అట్ దట్ పర్టిక్యులర్ టైం. అంతేగాని ఈ టైంలో ఇప్పుడు ఒక మామూలుగా ఒక డిజీజ్ వచ్చింది అదే ఒక డాక్టర్కి చూపించేవాళ్ళు లేదు, డైరెక్ట్ ఫస్ట్ కన్సల్టేషన్ ఇస్ మెడికల్ షాప్. బికాస్ ఫ్రీగా మెడిసిన్స్ దొరుకుతాయి, వాళ్ళు ఏదో ఫ్రీ అడ్వైస్ ఇచ్చేస్తారు, మెడిసిన్స్ తీసుకుంటే అయిపోతాయి. దానికి ఒక 500-600 పెట్టి డాక్టర్ కన్సల్టేషన్ ఎందుకు చేసుకోవాలి అని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకొని దాని సైడ్ ఎఫెక్ట్స్ తోటి దాని లాస్ట్ స్టేజెస్ వరకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ డాక్టర్స్ ఆర్ లూటింగ్ మనీ, ఇంత కన్సల్టేషన్ ఫీ ఎందుకు వీళ్ళకి 500, ఎందుకు వీళ్ళకి 1500, ఎందుకు వీళ్ళకి దే ఆర్ లూటింగ్ మనీ, కార్పొరేట్స్ ఆర్ లూటింగ్ మనీ అని అనుకుంటున్నారు. సో మీ పర్స్పెక్టివ్లో హౌ డూ యూ టెల్ దట్ why is it justifiable to charge our fees, consultation fee or whatever? Why is really healthcare నిజంగా ఎక్స్పెన్సివ్ అయిపోయిందా? ఒకవేళ అవుతే దీన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు, ఎంతవరకు ఇప్పుడు కార్పొరేట్స్ చేతుల్లో వెళ్ళిపోయింది, యాజ్ అన్ ఇండివిజువల్ డాక్టర్స్ మనం ఏం చేయాలి సార్? అంటే నా గురించి నేను మాట్లాడితే అంత నెగిటివ్ అయిపోతుందేమో కావచ్చు మేడం, కానీ నేను అనేది ఏంటంటే మేడం, ఇప్పుడు నువ్వు ఒకసారి సినిమాకి పైసలు పెట్టినావు, అదే రోజు పెట్టినావు, నీకు సెకండ్ టైం చూడాలని ఉంది, వాడు రానిస్తాడు లోపలికి? రానియాడు. నువ్వు పైసలు పెడతావాడు. ఒకసారి ఒక బిర్యానీ తిన్నావు, నీకు నచ్చింది, మళ్ళీ నెక్స్ట్ టైం మొన్న తిన్నా నేను పైసలు కట్టా నాకు ఇయ్యంటే ఇస్తాడా? ఇయ్యాడు. అక్కడంతా పెట్టేందుకు రెడీ ఉంటారు, కానీ నాకు ఇప్పుడు యాక్చువల్ అపాయింట్మెంట్ తీసుకుంటారు. సపోజ్ ఫోన్ చేసి సార్ లోపల రానిస్తలేరు, ఓపి తీసుకోవాలన్నా అంటే నాకు అర్థం కాదు, నువ్వు నా చుట్టానువా? నాకు అర్థం కాదు, నేను ఎందుకు చూడాలి నీకు? జనాలకు ఎట్లా అయిపోయిందంటే ఫ్రీగా నువ్వు చూడాల్సిందే, అంతే. ఎందుకు చూడాలి అనేది దానికి వాళ్ళ అడిగినాం అనుకోండి, వీళ్ళంతా పైసలు తీసుకుంటున్నారు. యాక్చువల్ నేను మన డాక్టర్లు కూడా ఒక తప్పు మేడం. ఏం తప్పు అంటున్నా అంటే, అవతలోడు ఒకవేళ మనల్ని పాయింట్అవుట్ చేసిండు అనుకోండి, అబ్బా మొత్తం అసలు అంటే మనం ఏమంటాం, అమ్మో అనుకొని, అంటే మనం కౌంటరేషన్ భయపడతాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మనం ఓపెన్ గా మాట్లాడం మేడం. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడతా, సపోజ్ నేను బరాబర్ పైసలు తీసుకుంటా మేడం, ఎందుకంటే అది నా జాబ్, రైట్? దానికోసం మనం ఇంత కష్టపడతాం. 15 years of investment just చదవడానికి అయిపోతుంది 15 years. అదంతా ఎవరు చూడు. ఇప్పుడు మొన్ననే తీసుకున్నాం కదా సార్, ఒక 2 weeks బ్యాకే అంటారు. 2 weeks బ్యాక్ నేను నీకు అరగంట టైం ఇచ్చిన సపోజ్ నా లైఫ్ లో. ఇప్పుడు మళ్ళీ వచ్చినావు, నువ్వు మళ్ళీ నా అరగంట తీసుకుంటావు, నేను ఎందుకు ఇవ్వాలి నీకు హాఫ్ అన్ అవర్? ఇదే గనక ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరికన్నా దగ్గరకన్నా వెళ్ళి మాట్లాడడానికి, ఎవరినైనా టైం అడగాలంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రోడక్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్, వాళ్ళు డెఫినెట్లీ మన దగ్గర డబ్బులు తీసుకుంటారు కదా. ఇవన్నీ ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంతా నెగిటివ్ చేసేసారు మేడం. మనం అంటే మన దానిలో చెడ్డవారు లేరని నేను అంటలేను, చెడ్డవాళ్ళు ఉంటారు, కానీ దట్ డజంట్ జస్టిఫై. అది ప్రతి ప్రొఫెషన్ లో ఉంటారు, డాక్టర్స్ అనే కాదు, ఇంజనీర్స్ లో లేరా, పొలిటీషియన్స్ లో లేరా, ఏ ప్రొఫెషన్ లో ఉండరు? దేంట్లో అయినా మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది. అలానే మేబీ డాక్టర్స్ లో కూడా మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది. బట్ ఐ ఫీల్ ఆ కొంచెం వేరే ప్రొఫెషన్స్ కన్నా, ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నాడు, చాలా మంది బ్రిడ్జెస్ కూడా కూలిపోయాయి, చాలా స్టోరీస్ వింటూ ఉంటాము, దానివల్ల ఏమీ అవ్వదు, ఆ ఇంజనీర్ తప్పు ఉండదు. ఒక డాక్టర్ ఎప్పుడైనా ఏదైనా అన్ఇంటెన్షనలీ, ఒక ఇంటెన్షనలీ తప్పు చేయడం పక్కన పెడితే, అన్ఇంటెన్షనలీ తెలియకుండా కూడా ఒక డాక్టర్ చేత అక్కడ ఏదైనా తప్పు అయిపోయింది, లేదా కొన్ని మెడికల్ ఫీల్డ్లో కొన్ని తెలియవు, ఇంటెన్షనలీ చేయకపోయినా దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల కానీ కొన్ని సక్సెస్ అవ్వవు, కానీ అది యాక్సెప్ట్ చేయరు. ఈ డాక్టర్ ఇలా చేసేసారు, ఈ డాక్టర్ ఇలా చేసేసారు అని ఒక డిఫెమేషన్ చైన్ అనేది అది పాస్ అయిపోతూనే ఉంటుంది. సో నేను దీని గురించి ఒకటి ఏమంటానంటే, మళ్ళీ కార్పొరేట్స్ గురించి కూడా మాట్లాడదాం మేడం మనం. దాని ముందు ఒకటి నేనైతే ప్రతిసారి చెప్తాను మేడం, నేను డబ్బులు తీసుకుంటాను డెఫినెట్లీ, నా 100% ఇస్తాను, రైట్? ఇంకొకటి ఏం చెప్తానంటే, నేను ఇంతకుముందు అన్నారు కదా డిఫేమ్ చేస్తాను, నా పేషెంట్ మంచిగా అయితే వాడు నలుగురికి చెప్తే నాకే కదా లాభం, రైట్? అటువంటి పేషెంట్ కి బ్యాడ్ చేయాలని నేను ఎందుకు అనుకుంటా? సింపుల్ లాజిక్.
నా వల్ల అయింది 100% ఎఫర్ట్ నేను పెడతాను మేడం, డెఫినెట్లీ. పెట్టి వాళ్ళు మంచిగా ఇంకా నలుగురిని రెఫర్ చేస్తే ఐ బి మోర్ దెన్ హ్యాపీ. అటువంటిప్పుడు నా 100% ఎఫర్ట్ పెడతా, కానీ నెగ్లిజెంట్గా ఉన్నాడంటే ఎందుకుంటారు పోయి నెగ్లిజెంట్గా? నేను నెగ్లిజెంట్గా ఉంటే నాకు మళ్ళీ పేషెంట్స్ రారు కదా. ఆ సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కార్పొరేట్స్ అనేది, ఇప్పుడు ఇంకొకటి మన వాళ్ళలో ఏమైంది, నా దగ్గరికి ఎవరైనా వచ్చి డాక్టర్ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి నేను అసలు ఒప్పుకోను మేడం. నేను ఎందుకు ఇవ్వాలి సర్వీస్? రైట్, సర్వీస్ అనను నేను. అది నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, నేను దాన్ని మట్టు పని చేస్తాను. కానీ దానిలో ఇప్పుడు యాక్చువల్ నా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది చూడగానే ఆటోమేటిక్గా అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. రైట్, వాళ్ళు చనిపోయిన అనుకోండి, ఆ రోజు మొత్తం నా దిమాగ్ అంతా ఖరాబ్ అయి ఉంటుంది. మనం కొంచెం ఎఫెక్ట్ పడుతుంది మేడం ఎమోషనల్ గా. మరి దానికి డబ్బులు ఇస్తున్నావు నువ్వు? అర్థమైందా మేడం? ఎమోషనల్ టోల్ ఉంటుంది మనకి. ఇప్పుడు నాకు ఒక ప్రొసీజర్ చేసిన, ఆ ప్రొసీజర్ నేను అనుకున్నట్టు రాలేదు, లేదా ఆ రిజల్ట్, ఇప్పుడు పెట్ స్కాన్ ఉంది, నేను ట్రీట్మెంట్ మొత్తం చేసిన, నెక్స్ట్ పెట్ లో వాళ్ళకి నేను అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు, ఆ రోజంతా చిరాకు ఉంటుంది. ఆ ఎమోషనల్ టోల్ కి నువ్వు పైసలు కడుతున్నావా? కట్టవు కదా. కానీ ఇంకోటి ఏంటంటే సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం. సర్వీస్ కాదు మేడం మనం ఇచ్చేది. ఇప్పుడు మనలో కూడా కొంతమంది డాక్టర్స్ ఏమంటారు, యూఆర్ డూయింగ్ ఏ నోబుల్ జాబ్ కాదు, ఏం కాదు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే ఇట్స్ ఎ ట్రాన్సాక్షన్. యు ఆర్ గివింగ్ అస్ మనీ, వీఆర్ గివింగ్ యూ సర్వీస్. ఎందుకంటే ఇప్పుడు మనందరినీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వేసారు కదా. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వేసిందంటేనే మనం ఆటోమేటిక్గా బిజినెస్ చేసేసాను కదా. ఒక సైడ్ నువ్వు తీసుకుపోయి లాపరంగా మనల్ని బిజినెస్ లో పడేస్తావు, కానీ బిజినెస్ చేయొద్దంటావు. ఫస్ట్ ఈ సినిమాలు మేడం, సినిమాలు బాగా నెగిటివ్ చేసేసినాయి. జనరల్ పబ్లిక్ ఏంటి నెగటివ్ గా చూపి, అంతే కదా మేడం, నెగిటివ్ న్యూస్. మనం కూడా ఏదో నెగిటివ్ గా మాట్లాడినాం అనుకోండి, మస్తు రీచ్ అయిపోతుంది. మనం పాజిటివ్ గా మాట్లాడితే రీచ్ అయ్యేది ఏముండదు. నెక్స్ట్, ద ఓనర్స్ ఆఫ్ ప్రొవైడింగ్ మెడికల్ కేర్ should be on the government, not on any doctor or not on any corporate hospitals. This is very true. Asal, right? I want this people to understand this point, that is not individual. ఇప్పుడు మీరు నేను ఏదో చదువుకున్నాం, అది వృత్తిగా సెలెక్ట్ చేసుకున్నాం, అది చేస్తున్నాం, అంతేగాని ఎవరు అసలు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయరు, కార్పొరేట్స్ ని క్వశ్చన్ చేయరు, ఎవరు చేయరు. ఫైనలీ వచ్చేది డాక్టర్ దగ్గరికి. ఎస్, ఇప్పుడు ఈ మధ్యలో ఈ మన పేపర్లలో చూసిండ్రా, ఏది ఐఐటి విద్యార్థికి ₹1,00,00,000 వేతనంతో అని ఇస్తారు. లేదా నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు ప్రభాస్ గానీ మహేష్ బాబు గానీ 50 కోట్లు తీసుకున్నారు, 100 కోట్లు తీసుకున్నారు అని అందరూ గర్వంగా చెప్తారు. రైట్, వాళ్ళ ప్రొఫెషన్లలో పైసలు తీసుకుంటే మాత్రం అది సూపర్. మన ప్రొఫెషన్ లో నేను డాక్టర్కి వచ్చి నేను ఎఫిషియెంట్ మేడం, నేను ఒక సపోజ్ ఒక బ్రాకిథెరపీ, సర్వెక్స్ బ్రాకిథెరపీ ఉందనుకోండి, ఇండస్ట్రియల్ బ్రాకిథెరపీ అనేది నా ప్రకారంగా నేను మంచిగా చేస్తా, నేను దాన్ని ఛార్జ్ చేస్తా. ఏంది నీ నొప్పి? యాక్చువల్లీ అంటే వేరేటోళ్ళు తీసుకుంటే తప్పు, డాక్టర్ తీసుకుంటే మాత్రం, సారీ వేరేటోళ్ళు తీసుకుంటే ఒప్పు, మనం తీసుకుంటే మాత్రం తప్పు. రైట్, ఇంకా బూతులు వస్తున్నాయి కానీ మళ్ళీ మాట్లాడితే గలీజ్ ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కార్పొరేట్స్ ఇంత ఛార్జ్ చేస్తున్నాయి అంటారు కదా, మీరు యాక్చువల్లీ ఇండివిజువల్ క్యాపింగ్ పెట్టలేరు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ సంస్థను తీసుకోండి, ఇక్కడున్న గవర్నమెంట్ సంస్థకు తీసుకొని రేషియో అంటే ఒక్క పేషెంట్ని ఒక డాక్టర్ ప్రొద్దున వచ్చి, మధ్యాహ్నం వచ్చి, సాయంత్రం వచ్చి ఎన్నిసార్లు చూస్తున్నాడు, కౌన్సిలింగ్ ఎంతసేపు ఇస్తున్నాడు. ఇప్పుడు క్యాన్సర్ లో కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. నేను ఇక్కడికన్నా జాయిన్ అయ్యే ముందు నేను చేసిందంతా 6 years గవర్నమెంట్ సెక్టర్ లో. అక్కడ ఎట్లుంటుందంటే మనం అసలు ప్రోగ్నోసిస్ కూడా కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే అంతమంది పేషెంట్స్ నేను కేటర్ చేయాలంటే వాళ్ళు వస్తారు, 2 నిమిషాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పంపించేస్తాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి 45 minutes to 50 minutes నేను ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాను డెఫినెట్లీ. రైట్, సో నువ్వు దీన్ని కంపేర్ చేయాలి కదా. క్వాంటిటీని కంపేర్ చేస్తారు తప్పితే క్వాలిటీని కంపేర్ చేయరు వీళ్ళు. క్వాలిటేటివ్ గా కూడా మీరు కంపేర్ చేయాలి. కంపేర్ చేసి మీరు ఏం అడగాలి, నాకు ఇటువంటి ట్రీట్మెంటే, ఇంత ఎఫికేషియస్ గా ఉండే ట్రీట్మెంటే నాకు గవర్నమెంట్ లో ప్రొవైడ్ చేయాలని, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రొవైడ్ చేయాలని పోయి గవర్నమెంట్ ని అడగాలి. అది వదిలేసి నువ్వు ప్రైవేట్ హాస్పిటల్స్ ని, కార్పొరేట్ హాస్పిటల్స్ ని, సోకాళ్ళు అందరూ ప్రైవేట్ లో పనిచేసే డాక్టర్స్ ని భూతాలుగా చూపిస్తే అక్కడ లాజిక్ లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు నాది ఉంది, సపోజ్ నా రేడియేషన్ ఉంది, మా దగ్గర ఉన్న మెషిన్ ఒకటి 28 crores, హైటెక్ సిటీలో ఉన్న మెషిన్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 100 కోట్లు. మా నాన్న ఇది సీనియర్ అసిస్టెంట్ చేసి రిటైర్ అయిన ఆయన, మా నాన్న నాకేం పైసలు ఇవ్వలే. రైట్, నేను ఇప్పుడు ఆ మెషిన్ పెట్టగలుగుతానా? ప్రభుత్వం నాకు ఇస్తుందా? ఇవ్వరు. ఇప్పుడు ఎవరైనా కింద కమెంట్ పెట్టినా వాళ్ళకి ఏం చెప్తా అంటే, నేను కూడా కౌంటర్ గా, మీరు నాకు ఫూకట్లా మొత్తం మెషిన్ కొనిచ్చి నేను ఫ్రీగా చేస్తా.
మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏముంటది, కారు కొనుక్కోవాలని ఉంటుంది, ఇల్లు కొనుక్కోవాలని ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలంటే నా పిల్లలు మంచిగా ఉండాలని ఉంటుంది. దీనికి అన్నిటి డబ్బులు కావాలి కదా. మీరు సంపాదిస్తే పైసలేమో మంచిది, డాక్టర్లు సంపాదిస్తేనేమో ఏమంటారు, దోసుకుంటారు, కమర్షియల్ దోచుకుంటారు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఫైనల్ ఒక పాయింట్ చెప్పాను మేడం, మనం గనక ఫ్రీ అడ్వైజ్ ఎవరికన్నా ఇస్తే, ఎవరన్నా నెగిటివ్ గా తీసుకుని నాకు తెలియదు కానీ ఫ్రీ అడ్వైస్ కి వాల్యూ లేదు మేడం. 100% చెప్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చి వాళ్ళకి నేను ఫ్రీగా ఏదైనా చెప్తే దానికి వాల్యూ ఇయ్యరు. వాళ్ళు మనీ కట్టి మన అడ్వైస్ తీసుకునేందుకు వచ్చినప్పుడే వాళ్ళు వాల్యూ ఇస్తారు. అట్లని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నేను మనీ తీసుకుంటానని కాదు. వీఆర్ ఆల్సో ఆన్సరబుల్ టు సమ్వన్, రైట్? అండ్ ఇంకోటి, ఇక్కడ కార్పొరేట్ స్పీడ్ ఇస్తున్నాయి అంటే, కార్పొరేట్ స్పీడ్ ఇచ్చడం కన్నా కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటి, మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని, మళ్ళీ చెప్తాను నేను, గవర్నమెంట్ ని. నువ్వు దీనికి ధీటుగా ఎప్పుడైతే హెల్త్ కేర్ ని ప్రొవైడ్ చేయగలుగుతావో, కాంపిటీషన్ వచ్చినప్పుడే కదా మేడం మనకు, ఇప్పుడు ఒక 2 ప్రోడక్ట్స్ మధ్యలో కాంపిటీషన్ వచ్చినప్పుడే ఆటోమేటిక్ గా కాస్ట్ తగ్గుతాయి. నువ్వు అంత మంచి కేర్ నువ్వు గవర్నమెంట్ లో ప్రొవైడ్ చేయకుండా నువ్వు కార్పొరేట్ తప్పు పడితే ఎట్లా కుదరదు. అట్లా నడుస్తూ ఉంటారు. ఓకే సార్. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రివెన్షన్ లో వ్యాక్సిన్. సో మెయిన్లీ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు చాలా తీసుకోవాలి, అందరికి అడ్వైజబుల్, అండ్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ అరౌండ్ 12 to 15 years బిలో. 9 to 15 years వరకు తీసుకోవాల్సి ఉంటుంది. 15 years క్రాస్ అయిన వాళ్ళు అప్ టు 26 ఏజ్ గ్రూప్ వరకు తీసుకోవచ్చు. కొన్ని ట్రయల్స్ యాక్చువల్లీ ఏమంటాయంటే, కొంతమంది అంటే కొన్ని గైడ్ లైన్స్ ఏమంటాయంటే 45 years వరకు కూడా తీసుకోవచ్చు అంటారు, కానీ అది కొద్దిగా కాంట్రవర్షియల్ అన్నట్టు. అట్లీస్ట్ 26 ఈజ్ ది కట్ ఆఫ్ అని పెట్టుకుంటాం మనము. అది కాకుండా మళ్ళీ ప్రివెన్షన్ అని కాదు కానీ ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. క్యాన్సర్ లో చూసుకుంటే ఎర్లీ డయాగ్నోసిస్ ముందుగానే మనం పసిగట్టామనుకోండి, మనం ఏం చేస్తాం, దానికి ఎఫికేషియస్ గా మనం క్యూర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ మధ్యన కూడా అదేదైనా, ఇప్పుడు ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో చూసేది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఐ థింక్ ఇఫ్ వి ఐడెంటిఫై ఇట్ వెరీ ఎర్లీ, ఇట్ ఈస్ వెరీ మచ్ క్యూరబుల్, కంప్లీట్లీ క్యూరబుల్, అండ్ మెనీ పేషెంట్స్ ఆర్ లీడింగ్ అ సో కాల్డ్ నార్మల్ లైఫ్. బట్ ఇంకా చాలా మంది అది వస్తే, బికాజ్ అది ఇంకా టాబూ లాగా, దాని గురించి మాట్లాడొచ్చో లేదో, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి భయపడో, అప్పుడు అదే స్క్రీనింగ్ చేసుకోవడం, ఇంత అవేర్నెస్ పెరుగుతున్నా స్క్రీనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ చేసుకోవట్లేదు. పోనీ ఏదైనా గడ్డ వచ్చిన తర్వాత అయినా, అది ఏదైనా డిఫరెన్స్ ఇన్ ద నార్మల్ ఫిజియాలజీ వచ్చినప్పుడైనా చూపించుకోవడానికి కూడా వాళ్ళు ఇంకా చేయట్లేదు. సో వాట్ యూ టెల్ అవర్ వ్యూవర్స్, ఎలా ఫీమేల్స్ ఎప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్, అండ్ వచ్చాక హౌ క్యూరబుల్ ఇట్ ఇస్, ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటి, అండ్ లేటర్ హౌ మచ్ నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్? యాక్చువల్లీ ఐడియల్ అంటే ఇప్పుడు 40 years దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఇయర్లీ వన్స్ చేసుకోవాలి. కొన్ని గైడ్ లైన్స్ ఏమంటాయంటే అట్లీస్ట్ 2 years ఒకసారి అన్నా చేసుకోండి అంటారు, అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 అంటారు. చేసుకోరు మన వాళ్ళు. నేను ఇంతకు ముందు యాక్చువల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని మాట్లాడినా కదా మేడం. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని ఎందుకు మాట్లాడినా అంటే, ఈ మధ్యలో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇయర్లీ 1 ప్యాకేజ్ లాగా ఇస్తున్నాయి. అంటే నువ్వు నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నీకు సంవత్సరానికి ఒకసారి ఒక 6,000-7,000 ఉన్న హెల్త్ ప్యాకేజ్ ఏది ఉన్నా తీసుకోండి అని చెప్తున్నాను. డబుల్ బెనిఫిట్ మనకి. సో ప్రతి మహిళ 40 years దాటితే డెఫినెట్లీ దే షుడ్ గో ఫర్ మ్యామోగ్రఫీ. నా దగ్గరకు వచ్చిన ఒక రేడియాలజిస్ట్ కి మ్యామోగ్రఫీలో 0.8 centimeter ఏమో ఉండే మేడం. అంటే అంత చిన్న లీజన్ ని కూడా మనం ఐడెంటిఫై చేయగలిగినాం కాబట్టి జస్ట్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసి రేడియేషన్ చేసి అబ్జర్వేషన్ లో పెట్టాం. ఎర్లీగా వచ్చింది అనుకోండి, అంటే ఎర్లీ స్టేజ్ లో మనం కనుక్కోగలిగినాం అనుకోండి, వాళ్ళకి నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్యాన్సర్ మనం మాట్లాడుకునేది మెయిన్లీ సర్వైకల్ క్యాన్సర్ మేడం. సర్వైకల్ క్యాన్సర్ లో కూడా యాక్చువల్లీ స్క్రీనింగ్ ఉంది మనకి. ఏంటి, హెచ్పివికి ప్యాప్స్మియర్ అని ఉంటుంది ఒకటి, నెక్స్ట్ హెచ్పివి కో టెస్టింగ్ అని ఉంటుంది ఒకటి. అది ఓన్లీ ప్యాప్స్మియర్ చేసుకుంటే 3 years ఒకసారి, 29 years దాటిన ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన టెస్ట్. హెచ్పివి కో టెస్టింగ్ అని ఉంటుంది, హెచ్పివి ప్లస్ ప్యాప్స్మియర్ చేసుకుంటే 5 years ఒకసారి చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇవి 2 మేజర్ యాక్చువల్లీ ప్రివెంటబుల్, అంటే ప్రివెంటబుల్ అనకుండా కూడా ఎర్లీగా మనం కనుక్కోగలిగితే అంతే కదా మేడం. ఇప్పుడు స్టేజ్ ప్రకారం చూసుకుంటే స్టేజ్ 4 అంటే అందరికి తెలిసింది ఏంది, సర్వైవల్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది అని చెప్పి. నువ్వు ఎర్లీ స్టేజ్ లో కనుక్కున్నావు, ట్రీట్మెంట్ మంచిగా చేసుకున్నావు, నంబర్ ఆఫ్ ఇయర్స్ బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాట్ గోయింగ్ ఇన్ టు ద పర్టికులర్ స్టాట్స్ అని చెప్పకుండా. సో ఇవి 2 ప్రివెంటబుల్, ఐ మీన్ ఇవి రెండింటికి మనం స్క్రీనింగ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఆన్ ది హోల్ వాట్ వి వాంట్ టు సే, ఏదైనా సరే ఎర్లీ స్టేజెస్ లో వస్తే ఎవ్రీథింగ్ ఇస్ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్. అంటే
నాట్ జస్ట్ క్యాన్సర్. ఇప్పుడు నేను డీల్ చేసేది నీ జాయింట్ పెయిన్స్ ఆర్ బ్యాక్ పెయిన్. నా దగ్గర వచ్చే పేషెంట్స్ యూ విల్ బీ షాక్ టు నో దట్ ఎన్ని ఇయర్స్ నుంచి మోకాలు నొప్పి ఉంది అని ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగితే 10 years, 15 years, 25 years నుంచి కూడా ఉన్నది చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే అన్ని ఇయర్స్ నుంచి ఒక పెయిన్ సఫర్ అవుతూ ఉండి కూడా దే థింక్ దీనికి ఏం ట్రీట్మెంట్ లేదేమో, ఓహో మోకాలు నొప్పులు అంటే జస్ట్ అలానే బతికేయాలేమో, ఇంకా అరిగిపోతాయి కదా, లేదా బ్యాక్ పెయిన్ అంటే అలానే ఉండిపోలేమో, ఇంకేం ట్రీట్మెంట్ లేదేమో అనుకొని దే జస్ట్ డూ. అలానే మనం అనుకున్నట్టు క్యాన్సర్కి కూడా ఓహో క్యాన్సర్ వస్తే ఎట్లా అని, ఒకవేళ ఈ గడ్డ చూపించుకుంటే ఇది క్యాన్సర్ అయిపోతే వాట్ నెక్స్ట్ అని భయపడి అట్లా కూర్చునే వాళ్ళు కూడా చాలా మంది ఇంకా ఈ స్టేజ్ లో కూడా ఉన్నారు. దీనిలో ఒక టిపికల్ ఎగ్జాంపుల్ చెప్పాను. రీసెంట్ గా నేను ఒక ఎంబీబీఎస్ అమ్మాయిని ట్రీట్ చేశాను, 29 years. ఓకే ఓకే ఐఎమ్ సైజ్ ఆఫ్ బ్రెస్ట్ లంప్ 10 centimeters. ఓకే షాకింగ్. ఓకే షీఈ్ ఎ డాక్టర్, షీ నోస్ అది లంప్ అని. ఎందుకు రాలేదమ్మా అంటే మీరు చెప్పినట్టు ఐ నో దట్ ఇట్ ఈస్ క్యాన్సర్. టచ్ చేస్తే నాకు అర్థమైపోయింది ఇట్స్ క్యాన్సర్ అని చెప్పి. కానీ ఐ డోంట్ వాంట్ టు హియర్ దట్ డయాగ్నోసిస్, రైట్? అందుకు ఆమె నెగ్లెక్ట్ చేసి అప్రాక్సిమేట్లీ 10.5 centimeters అయిన తర్వాత వచ్చింది. అఫ్ కోర్స్ కీమో అయిపోయింది, సర్జరీ అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది, షీ వెంట్. ఓకే ఇన్ని రోజులు ఆగడం వల్ల నీకేంటమ్మా లాభం అంటే ఆన్సర్ లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతకుముందు సిమ్టమ్స్ అని చెప్పి, చాలా మందికి బ్లీడ్ అవుతా ఉంటారు, నార్మల్ వెజనల్ బ్లీడింగ్ అవుతా ఉంటారు పోస్ట్ మెనోపాజ్, మెనోపాజ్ వచ్చిన తర్వాత. పిల్లలేమో యుఎస్ లో ఉంటారు, రైట్? యుఎస్ లో వాళ్ళు ఒక 5 నెలలకు 6 నెలలకు అక్కడ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి చెప్పి వచ్చే వాళ్ళు ఉంటారు. నా ప్రాక్టీస్ లో వాళ్ళని అడిగితే ఎందుకమ్మా వాళ్ళు యుఎస్ మా వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి, లేకుంటే భయపడతారేమో అని చెప్పలేదు. ఏం లాజిక్ అది? ఇప్పుడు భయపడరా? ఎర్లీగా కనుక్కుంటే ట్రీట్మెంట్స్ మంచిగా ఉంటాయి మనకి. నేను అందరికి ఏం చెప్తానంటే, నీకు దగ్గు వస్తుంది, దగ్గు మందులు వేసుకున్నా, యాంటీబయాటిక్లు వేసుకున్నావు, నువ్వు ఏదో ఒకటి చేసుకున్నావు, అవి వేసుకున్నా కూడా నేను తగ్గట్లేదు, నువ్వు డాక్టర్ దగ్గరికి పోవలేదు. ఐడెంటిఫైయబుల్ కాజ్ లేకుండా ఏదన్నా ఒక సిమ్టమ్ ఎక్కువ రోజులు ఉందనుకుంటే కనుక, దగ్గు కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, ఈ నోట్లో చిన్న పుండులాగా అయినా కావచ్చు, గడ్డలాగా అయినా కావచ్చు, బ్లీడింగ్ కావచ్చు, ఏదైనా దానికి రీజన్ లేదు. రీజన్ నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతున్నావు, ఒక 2 వారాల కంటే ఎక్కువ అవుతుంది, మూసుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. మీ మైండ్ లోనే పెట్టుకుంటే, నేను యాక్చువల్లీ అంటే అనాలనుకుంటా కానీ మళ్ళీ నాకు కోపం వస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే మీరు ముందు వస్తే మంచిగా అయ్యేది కదా, ఆ గడ్డ అట్లా పెట్టుకుంటే తగ్గుతుందా? తగ్గదు కదా. అల్టిమేట్ గా నువ్వు ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే కదా, ఏదో ఒక రోజు చేయించుకోవాల్సిందే. అది ఎర్లీ స్టేజ్ లో చేయించుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఈ కంటెస్ట్ లో ఇంకో పేషెంట్ ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది ఏంటంటే నాకు, షీ వాజ్ బ్లీడింగ్ కంటిన్యూస్లీ. యాక్చువల్లీ మెనోపాజ్ అయిపోయింది, లేటర్ బ్లీడింగ్ కంటిన్యూస్లీ. తను ఏమనుకుందంటే బ్లీడింగ్ అంటే అదొక చెడు రక్తం కదా, పోనీ నా బాడీలో నుంచి ఇన్ని రోజులు ఉన్న చెడు రక్తం వెళ్ళిపోతుందేమో అనుకొని 25 days పోస్ట్ మెనోపాజల్ అసలు బ్లీడింగ్ 1-2 days కూడా అవ్వకూడదు. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్. 25-30 days కంటిన్యూస్ గా బ్లీడింగ్ అయ్యి అనీమియా, హర్ HB was 5. ఈ స్టేజ్ లో షీ ల్యాండెడ్ అప్ టు ద డాక్టర్. అప్పుడు వచ్చింది, ఎన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు, మరి నార్మల్ కదా నీకు పీరియడ్స్ ఆగిపోయి కూడా 10 years అయింది కదా, చెడు రక్తం పోతుందేమో అందుకే రాలేదు అంటే. ఈ జనరేషన్ ఇప్పుడు కూడా ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. అండ్ లేటర్ షీ టర్న్డ్ అవుట్ టు బి అ క్యాన్సర్ పేషెంట్. చుట్టుపక్కల వాళ్ళు గలీజోళ్ళు ఉంటారు మేడం. అది మీరు ఇది బాగా చెప్పారు. డెఫినెట్లీ ఏమంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడతారు చూసిన, అట్లా సగం మంది మా వాళ్ళకి ఇట్లయింది అది నార్మలే అనేటోళ్ళు ఉంటారు. ఇంకోళ్ళు ఏమంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోతానంటే, ఇప్పుడు నా రేడియేషన్ అని పెట్టుకోవాలి, ఏం చెప్తారంటే కరెంట్ పెడతారట, షాక్ పెడతారట. ఏం దిమాగ్ ఖరాబ్ అయింది, కరెంట్ షాక్ ఎందుకు పెడతాం, షాక్ పెడితే ఇంతమంది ఎందుకు వస్తారు? సో ఈ ఫాల్స్ ప్రొపగండా చేసే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటది, ఇంకోటి ఏంగా తగ్గిపోతుంది అనే ఒక బ్యాచ్ ఉంటది. నేను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లాగా ఎట్లయితే తీసుకుంటే బెటర్గా ఉంటుందో, ఈ నెగటివ్ గాలని ఓవర్ పాజిటివ్ గాలని అందరిని పక్కకు పెడితే సగం మంది క్యాన్సర్ పేషెంట్స్ ముందుగానే వస్తారేమో యాక్చువల్లీ ట్రీట్మెంట్ కి. ఓకే సార్. సో మన సొసైటీలో మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది సెలబ్రిటీస్తో అండ్ పొలిటీషియన్స్తో. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా నేను పెద్ద మహేష్ బాబు అవ్వాలి, నాగార్జున అవ్వాలి, చిరంజీవి అవ్వాలి అని అనుకుంటారు, లేదా మోడీ అవ్వాలి, కేసీఆర్ అవ్వాలి, అని అనుకుంటారు. So I feel celebrities, whether it is actors or politicians, they play a major role in molding the society. అంటే వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా రెండు ఈక్వల్గా తీసుకుంటారు. సో వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది ఏళ్ళు పడితే అది సెలబ్రిటీస్ మాట్లాడేలేరు కదా, బికాజ్ హోల్ పబ్లిక్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దాని ఎసెన్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటారు.
ఇంత రెస్పాన్సిబుల్ అంటే పీపుల్ ఇన్ ద సొసైటీ ఉండి కూడా ఇప్పుడు నేను చూస్తున్న సెలబ్రిటీస్ కూడా ఇంకా పాన్ మసాలా యాడ్స్ ఇస్తున్నారు, సిగరెట్ యాడ్స్ ఇస్తున్నారు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా ఇస్తున్నారు, చెప్పకూడదు. సో వాట్ ఈస్ యువర్ టేక్? ఇజంట్ ఇట్ లైక్ షేమ్ఫుల్ యాక్టివిటీ? ఇంకా చేయొచ్చా ఇలా? మళ్ళీ ఇది కూడా మీకు నచ్చకపోవచ్చు మేడం. నేను ఎందుకంటే నేనేమంటానంటే అది వాళ్ళ ఇష్టం. అంటే పాన్ మసాలా ఇస్ ఎ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్. అంటే వాడు డైరెక్ట్ గుట్కా అని కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అది పాన్ మసాలా లేకుంటే ఈ మందని కాకుండా ఇదేంటది ముందు మాట్లాడచ్చా బోలో జుబా కేసరి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు అంటా ఉంటారు. ఇప్పుడు కొంతమందికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మేడం, కొంతమందికి ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు పర్టికులర్ గా బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు, రైట్? ఇప్పుడు నేను యాక్చువల్ దీని గురించి నెగిటివ్ గా మాట్లాడదామా అనుకున్నప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది. నా దగ్గర కూడా వచ్చి సార్ మీరు క్యాన్సర్ డాక్టర్ కదా, నేను మీకు ఒక 5 కోట్లు ఇస్తా, మా పాన్ మసాలా యాడ్ చేస్తారా అంటే ఏమో చేస్తానేమో, రైట్? ఎందుకంటే అక్కడ నేను మానిటరీగా ఆలోచిస్తాను, యాక్చువల్లీ డబ్బు పరంగా ఆలోచిస్తాను. అమ్మ 5 కోట్లు వస్తే ఏమో రిటైర్ అయిపోయి ఇంట్లో ఉండొచ్చు, ఏదైనా కాదని చెప్పి. నేను అనేది ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలా ఉండద్దా అని ఏమో మనం మాట్లాడలేము, అది వాళ్ళ ఇష్టం. డబ్బు వచ్చింది వాళ్ళు చేస్తారు. నేను అందరిని ఏమంటే నీ బుద్ధి ఏమైందంట. ఇప్పుడు నేను మందాగా సిగరెట్ దాగా పాన్ మసాలా తినా, అది మహేష్ బాబు వచ్చి చెప్పినా, అక్షయ్ కుమార్ వచ్చి చెప్పినా, షారూక్ ఖాన్ వచ్చి చెప్పినా నేను తీసుకోను. నేను వాళ్ళదే అడ్వర్టైజ్మెంట్ పరంగానే చూస్తాను, కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రం నేను చేసుకోను. కానీ వాళ్ళు చెప్తే చేసే వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక అది వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కొంత డబ్బు వచ్చిన తర్వాత మేడం దానికి ఎండ్ ఉంటుందండి. ఇప్పుడు నాకు 5 కోట్లు 10 కోట్లు వస్తే చాలేమో, వాళ్ళకి 100 కోట్లు వచ్చి ఉంటాయి ఆల్రెడీ. అయినా కూడా పాన్ మసాలా యాడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇక వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు వాళ్ళని బిజినెస్ పరంగా చూస్తే కనుక ఎస్ దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ మీరు అడిగినట్టు చేయకూడదు, కానీ నేను రెస్పాన్సిబుల్ పర్సన్ ని అనే ఆ మెంటాలిటీ వాళ్ళకు ఉందా లేదా అది మనం చెప్పలేం. వాళ్ళకి బుద్ధి ఉండాలి. బట్ వన్ థింగ్ వాట్ కామన్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఇస్ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి, ఎవరికి ఇష్టం ఉన్నది. ఇది ఫ్రీ ప్లాట్ఫామ్, ఏదైనా మాట్లాడేసుకోవచ్చు మనం. కాకపోతే ఏది తీసుకోవాలి, ఏది కరెక్ట్, అది దానికి మన విజ్ఞానం ఆలోచించాలి. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్రాస్ప్ చేసుకోవాలి. వాడు చెప్పిండని చెప్పి నువ్వు తీసుకుంటే నీకు బుద్ధి తక్కువ, అది కరెక్ట్ అంతే. నీ అంత ఇప్పుడు గూగుల్ ఏదైనా గూగుల్ చేస్తారు కదా, ఉపయోగకరమైన ఎవడు గూగుల్ చేయడు. ఇప్పుడు ఏదైనా ఎవరైనా ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు, దాన్ని గూగుల్ చేసి అది మంచిదా కాదా చూసుకోవాలి. కానీ నా సెలబ్రిటీ చెప్పిండు కదా అని చెప్పి నేను తింటే నీకన్నా మెంటల్ గాడు ఇంకొకటి ఎవడే ఉన్నాడు. కాకపోతే అదే ఇంకా రెస్పాన్సిబిలిటీ అనేది ఏంటంటే నేను యాక్చువల్ దీన్ని ఐ కంపేర్ ఇట్ టు ది డాక్టర్స్. అగైన్ ఇట్స్ ఏ డిఫరెంట్ టేక్. వెన్ సమ్మన్ ఇంతకుముందు చెప్పిన కదా మేడం, ఎవరైనా నన్ను వచ్చి మీరు రెస్పాన్సిబుల్ గా ఉండాలి అంటే నో, యూ గివ్ మీ మనీ, ఐఎమ్ డూయింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ యూ, అంతవరకే మన రిలేషన్షిప్. అట్లనే ఐ థింక్ దట్ మనము సెలబ్రిటీస్ ని నెత్తికెక్కించుకొని అనవసరంగా వాళ్ళు రోల్ మోడల్ గా ఉండాలని మనమే అనుకుంటున్నామేమో మేడం. వాళ్ళ పరంగా వాళ్ళు అట్లా ఆలోచించకపోవచ్చు, వాళ్ళు దే ఆర్ బిజినెస్ మెన్ అంతే, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేస్తున్నారు. మనమే వాళ్ళని రోల్ మోడల్స్ చేసినాం, మనమే వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం, కానీ వాళ్ళు అట్లా ఉంటారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకేంటి ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగాల. అఫ్ కోర్స్ దేర్ ఆర్ పీపుల్ రెస్పాన్సిబుల్ ఉండే వాళ్ళు ఉంటారు, కానీ అంతే. ఇంకా వాళ్ళు చేసినంత మాత్రం నేనైతే తప్పు పట్టాను. నేను అందరికి ఒకటే చెప్తాను, నీ బుద్ధి నీ బుర్ర పెట్టి నువ్వు ఆలోచించు, ఎవరు చెప్పింది నమ్మకు, ప్రొడక్ట్స్ కి ఇన్ఫ్లుయెన్స్ కాకు, దట్ ఈస్ అప్ టు యూ. సో ఇప్పుడు ఇంత క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం, ఇంత అవేర్నెస్. ఇది కమింగ్ టు గవర్నమెంట్ సెక్టర్, ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్స్కి కానీ, లేదా మీద ఇప్పుడు హార్ట్లో స్టెంటిక్స్ కానీ చాలా మటుకి ఇంకా ఆరోగ్యశ్రీ వీటన్ని క్యాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇలా ఇంకా క్యాన్సర్ కి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? ఇస్తుందా గవర్నమెంట్? హెల్ప్ చేస్తుందా? డెఫినెట్లీ మేడం, మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ లో మనకు ఆరోగ్యశ్రీ కావచ్చు, దానిలో కూడా క్యాన్సర్ కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్ అని ఉంటాయి అనుకోండి, ఈసీహెచ్ఎస్ సెంట్రల్ హెల్త్ కార్డ్స్ అని కానీ, వాళ్ళలో కూడా క్యాష్లెస్ అవుతా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోదీజీ వచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్ అని ఉంది, దానిలో కూడా యాక్చువల్లీ కవర్ అవుతా ఉంటది. కానీ ఇందులో ఏమవుతుందంటే మేడం, ఇది కూడా కాంట్రవర్షియల్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ క్యాపింగ్ ఉంటది. ఇది నేను పబ్లిక్ కి ఓపెన్ గా చెప్తున్నా.
పర్లేదు చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఇది నిజంగానే కాంట్రవర్షియల్ అయితే కూడా నేను ఒక ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ నేను ఒక కీమోథెరపీ ఇది నేను ప్లాన్ చేసిన, ఒక ఈసోఫేగస్ లో ప్యాక్లిడాక్సిల్ కార్బోప్లాటిన్ అనేది నేను ప్లాన్ చేసిన అనుకున్నా. దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది సపోజ్, అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కనుక వాళ్ళని నేను అడ్మిట్ చేసుకోవాలి, రైట్? అడ్మిట్ చేసుకోవాల్సి వస్తే ఏమవుతుంది, దాని మీద నేను పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు కీమోథెరపీ కానీ మిగతా ఎట్లుంటాయంటే బాడీ ఏరియా అంటే బాడీ సర్ఫేస్ ఏరియా బట్టి అంటే వాళ్ళ హైట్ వెయిట్ బట్టి ఉంటుంది. 100 మిల్లీగ్రాములు ఇస్తే వీళ్ళకి మంచిది అనుకున్న చోట 70 మిల్లీగ్రాములు ఇచ్చి ఆపేటోళ్ళు ఉంటారు. నెగిటివ్ అని కాదు, మీరు ఏం చేస్తారు డాక్టర్లు తప్పు అంటే వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు, నీ తరఫు నుంచి నువ్వు క్యాపింగ్ పెడుతున్నావు, నువ్వు ఇంట్లోనే చేయాలంటున్నావు, రైట్? అక్కడ డాక్టర్స్ కాదు, చాలా మట్టుకు హాస్పిటల్స్ ఆర్ నాట్ ఓన్డ్ బై దెమ్, అది అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు అన్నిటికీ లోబడి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు రేడియేషన్ ఉంది అనుకుందాం మేడం, సపోజ్ ఇందులో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటాయి, బేసిక్ టెక్నిక్స్ ఉంటాయి. నువ్వు గవర్నమెంట్ కదా, నువ్వు అందరికి అడ్వాన్స్ టెక్నిక్ రాయొచ్చు కదా, రైట్? అసలు మిగతా ప్యాకేజీలు ఎందుకు? ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్, ఇమేజ్ గైడెడ్ ఆర్ IMRT ఏదైతే ఉందో అందరికీ అదే ఇవ్వచ్చు కదా. నువ్వు 2DRT అంటావు, నీకు అసలు డిఫరెంట్ ప్యాకేజెస్ ఎందుకు? అర్థమైందా మేడం అనేది? అంటే నేను గవర్నమెంట్ తప్పు పట్టట్లేదు. వెన్ యు ఆర్ గివింగ్ సంథింగ్, వై కాంట్ ఇట్ బి మోస్ట్ అడ్వాన్స్డ్ ఎందుకు అవ్వద్దు అనేది నా ఉద్దేశం. అంటే నువ్వు ఇప్పుడు బడ్జెట్ కూడా చూస్తే, బడ్జెట్ లో అట్లీస్ట్ 2.5% కంటే ఎక్కువ ఉండాలంటే మనకి ఏముంది మేడం, ఈ ఇంటరిమ్ బడ్జెట్ లో 97,000 కోట్లు ఎంతో ఇచ్చారు, ఏడికి సరిపోతాయి అవి? సో వాళ్ళేమో బడ్జెట్ ఇవ్వరు, రైట్? సర్వీస్ ప్రొవైడ్ చేయరు, కార్పొరేట్స్ దోచుకుంటున్నాయి. వాళ్ళ నోషన్ ఏంటంటే కార్పొరేట్స్ దోచుకుంటున్నాయి. మీరు బడ్జెట్ అలొకేషన్ పెంచి ఇప్పుడు ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు తిట్టుకుంటారేమో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని నేను 15 లక్షలు చేస్తా అంటారు. 15 lakhs is the maximum limit which can be used by a person అని చెప్పిన కానీ దానిలో వాళ్ళకి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే దానిలో క్యాపింగ్ ఉంటుంది. ఏది? ఈ ప్రొసీజర్ కి 1,00,000. అర్థమైందా మేడం? ఓవరాల్ నేను 15 లక్షలకు పెంచినా గానీ పర్ ప్రొసీజర్ కి వాళ్ళు క్యాపింగ్ ఉంటుంది. ఈ క్యాపింగ్ అంటే ఈ టారిఫ్స్ డిసైడ్ చేసేది కూడా మళ్ళీ డాక్టర్లే ఉంటారు. వాళ్ళేంది అక్కడ ఇప్పుడు స్వామి భక్తులు ఉంటారు కదా మేడం, ఇప్పుడు అక్కడ పోయినరు, ఏదో ఫోరం ఉంది, దానిలో నేను గవర్నమెంట్ ఇంప్రెస్ చేయాలి, నేను గవర్నమెంట్ సైడ్ నుంచి మాట్లాడాలి. సో నేను ఏం చేస్తా, తక్కువ టారిఫ్ పెడతా అక్కడ, రైట్? ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా రన్ అవ్వాలిగా, వాళ్ళంత తక్కువ టారిఫ్స్ లో చేయలేవు. అంటే ఎందుకు చేయలేవు అంటే, నువ్వు గవర్నమెంట్ లో 100 మందిని ట్రీట్ చేస్తున్నావు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 100 మందికి 2 నిమిషాల టైం ఇస్తున్నావు. ప్రైవేట్ లో ఈవెన్ దో ఇట్స్ ఆరోగ్యశ్రీ, యూ హ్యావ్ టు గివ్ టైం, రైట్? నేను నా దగ్గర ట్రీట్ చేసే రేడియేషన్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ అయినా కావచ్చు, క్యాష్ పేషెంట్స్ అయినా కావచ్చు, ఈక్వల్ గానే ట్రీట్ చేస్తాను నేను. వీళ్ళకి ఎంత టైం ఇచ్చినో వాళ్ళకి కూడా అంతే టైం ఇస్తాను నేను, రైట్? కానీ అన్ని పరిస్థితుల్లో అన్ని ట్రీట్మెంట్స్ కి అది పాసిబుల్ అవ్వదు. నేను అనేది ఏంటంటే, మీరు ఇంప్లిమెంట్ చేసే లేదా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేది చాలా బాగున్నాయి, చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతున్నాయి. కానీ నువ్వేం చేస్తావు, వీళ్ళకి బిల్స్ శాంక్షన్ చేయవు, పెండింగ్ పెడతావు. అట్లా పెండింగ్ చేయబట్టి చాలా హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయి, ఆపేస్తున్నాయి, అంటే వాళ్ళ సర్వీసెస్ ని ఆపేస్తున్నాయి. నువ్వు ఎవరిని క్వశ్చన్ చేయాలి? పబ్లిక్ వెళ్ళి గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. అరే వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కదా భయ్, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తలేం? వీళ్ళు ఉల్టా వచ్చి ఏం క్వశ్చన్ చేస్తారు, మీరు ఎందుకు ఇయ్యరు, మీకు ఎందుకు ఫ్రీ ఇయ్యరు అంటే, అరే నాకేం తెలుసు రా భయ్, వాళ్ళు పైసలు ఇస్తలేరు, మేము ఇయ్యాం. సో అల్టిమేట్లీ ఏంటంటే, వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ ఇఫ్ దే వాంట్ టు డూ గుడ్, దే వాంట్ టు డూ గుడ్, ఐ బిలీవ్ ఇట్. కాకపోతే ఏంటంటే ప్రాపర్ స్ట్రీమ్ లైనింగ్ కన్నా కూడా క్యాపింగ్ మేడం, క్యాపింగ్ ఒకటి ప్రాబ్లం. రెండోది ఏంటంటే, మీరు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫిక్స్ చేసినప్పుడు గివ్ దెమ్ ద బెస్ట్. నేను అనేది అది. ఇప్పుడు ఫెబ్రల్ న్యూట్రోపీనియా వచ్చింది, వాళ్ళకు హైయర్ యాంటీబయాటిక్స్ పెట్టాలి, నువ్వేమో 15,000 20,000 ఏదో క్యాపింగ్ పెట్టినావు. యాంటీబయాటిక్ కాస్ట్ 45,000 ఉంటాయి కొన్ని, మీకు తెలిసింది. అది దానిలో ఇవ్వాలనుకుందాం, వాడు ఎట్లా ఇస్తాడు? అర్థమైందా మేడం? నేను సో నువ్వు చెయ్యాలనుకుంటున్నావు కానీ మమ అనిపించుకోకుండా, సబ్ ఆప్టిమల్ ట్రీట్మెంట్ కాకుండా కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తే, వీళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తే దోచుకుంటారు అంటే అది డిఫరెంట్. మళ్ళీ నేను అనేది ఏంటంటే, క్యాపింగ్ కన్నా కూడా దానికి రిక్వైర్డ్ గా, ఇప్పుడు నేను వాళ్ళు టెక్నిక్ ఇవ్వకుండా నేను ఏం చేస్తాను, వాళ్ళు ఇంకోటి ఏమి ఇస్తారంటే లెటర్ రాయమంటారు. లెటర్ రాసి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటారు. ఆడున్నోడు ఎవడు అసలు? వాడు
మళ్ళీ వాడంటే కూడా కష్టం అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే క్యాపింగ్ పెట్టకండి. మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఎఫికేషియస్ గా అందరికీ అడ్వాన్స్ టెక్నిక్స్, అందరికీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చేలా చేయండి. అది ఒకటి. అండ్ హెల్త్ కేర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్ట్రక్చర్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉండయి, డాక్టర్స్ ఉంటారు, ట్రీట్ చేయమంటారు. ఏడకెళ్ళి ట్రీట్ చేసేది. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ద హెల్త్ కేర్, నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఉన్న బడ్జెట్ ని పెంచాలి మేడం. మమా అనిపించే బడ్జెట్ పెట్టేసి నువ్వు ఒక స్ట్రక్చర్ కట్టేసి అందులో 4 డాక్టర్లను పడేసి నువ్వు చేయమంటే, ఇప్పుడు మీరు పిహెచ్సీలు చేసి ఉంటారు కదా మేడం. మేము చేసిన పిహెచ్సీలు ఎట్లుండే అంటే 4 యాంటీబయాటిక్స్, అంటే అమాక్సిలిన్ ఏదో ఒకటే బ్రాండ్ ఉంటుంది. నువ్వు ఏది వచ్చినా అదే ఇవ్వాలి. నువ్వు బయటికి రాస్తే మళ్ళీ తప్పు నువ్వే. దానికి నువ్వు క్యూర్ అవుతుందా అవ్వదా అనుకున్నా అదే ఇవ్వాల్సి వస్తుంది. నేను అనేది ఏంటంటే అది లేకుండా చేయగలిగితే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అమేజింగ్ జాబ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేది నా ఫీలింగ్. అది తప్పు ఒప్పు నాకు తెలియదు, నా మైండ్ లో అయితే అదే ఫీలింగ్ ఉంది మేడం. ఇంకా ఓకే సార్, సో ఫైనలీ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ హోమ్ 5 points ఫ్రమ్ దిస్ పాడ్కాస్ట్ మన వ్యూవర్స్ కి, మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ పాయింట్ నన్ను తిట్టుకోకండి. సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్యాన్సర్ ప్రివెంట్ చేసేందుకు టొబాకో అవేమన్నా అలవాట్లు ఉంటే తగ్గించుకోండి. ఫోర్త్ పాయింట్ హెల్త్ ఇన్సూరెన్స్, వెరీ మచ్ ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఫిఫ్త్ పాయింట్ వ్యూవర్స్ కాదు, మీరు మళ్ళీ పాడ్కాస్ట్ చేస్తాను అనివ్వండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఆల్ ఆర్ వ్యూవర్స్ ఆల్సో హావ్ ఎంజాయ్డ్ సీయింగ్ దిస్, అండ్ నేను కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను ఈ రోజు మీ నుంచి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్.